ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరొకసారి ఈ లెంట్ డేస్ ప్రార్థనల్లో ఈ బైబిల్ స్టడీలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. క్రీస్తు పేరట మీ అందరికీ కూడా శుభాలు. మరి ఈ యొక్క లెంట్ డేస్ 10 రోజులు పూర్తయినాయి. మరి 10వ రోజున మనము లేవియా కాండాన్ని ఆరంభించుకుంటున్నాం. గతించిన 8-9 రోజుల్లో నిర్గమాకాండము 40 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజు నుంచి మరి పంచకాండములలో 3వ పుస్తకమైన లేవియా కాండాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి లేవియా కాండంలో ఉన్న అధ్యాయములన్నీ శ్రద్ధ కలిగి మనం ధ్యానిద్దాం. అంతకుముందు చెప్పాను, నిర్గమాకాండానికి లేవియా కాండానికి కనెక్షన్ ఎలాగంటే, నిర్గమాకాండం ఆఖరి వచనాల్లోకి వస్తే ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ మేఘం మీద దిగి వచ్చినట్లుగా, దేవుని సన్నిధి ఆయన వెలుగు అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మోషే గారు ఆయన లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు, కానీ ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు. అంతకుముందు దాన్నంతటినీ ఆయనే బిగించింది, ఆయనే ఏర్పాటు చేసింది, ఆయనే పరిశీలించింది, ఆయనే టోటల్ అంతా రెడీ చేసింది ఆయనే. అయితే ఆయన రెడీ చేసిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి ఉండుట వలన ఈయన ప్రవేశించలేకపోయారు. దానికి అడ్డొచ్చింది ఏంటంటే పరిశుద్ధత. మరి ఆ పరిశుద్ధత లేకపోవడం గనక, పరిశుద్ధత అనే యొక్క మరి నీతి లేకపోవడం వలన మోషే గారు లోపలికి ప్రవేశించలేకపోయారు. మరి ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది, దేవుని దగ్గర నుంచి మనకి ఒక పాప క్షమాపణ ఎలా వస్తుంది అనేది చెప్పే పుస్తకమే లేవియా కాండము. అందుకే ఈ యొక్క నిర్గమాకాండం నుంచి నెక్స్ట్ దీన్ని పెట్టారు. సో కాబట్టి మనుషుడి జీవితంలో పాపం ఎలా పోవాలి, ఆ పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిలోకి మనం ఎలా ప్రవేశించాలి, మనందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచన కలిగి పరిశుద్ధ ప్రదేశమైన దేవుని సన్నిధిలోకి మనం ప్రవేశించడానికి దేవుడు మనకి ఒక మార్గం వేశారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో లేవియా కాండం మొత్తం చూస్తే ప్రతి రిచువల్, ఈ లేవియా కాండంలో ఉన్నది ఏంటంటే రిచువల్ బుక్. అంటే మరి దేవుని యొక్క మరి ఆరాధనలో క్రమములు ఎలా ఉండాలి, మరి ఆరాధనలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ఏ విధమైన ఆచారములు చేయాలి అనేది అందులో ఉంటుంది. ప్రతి ఆచారం వెనక క్రీస్తు యొక్క ఉద్దేశము దాగి ఉంది. ఈ యొక్క ఆచారములన్నీ షాడో అయితే ఒరిజినల్ ఫిగర్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్న ఛాయారూపకమైన ఆచారముల గురించి మనం ధ్యానించబోతున్నాం. అయితే మనమందరం శ్రద్ధగా విందాం, దేవుని యొక్క సహాయం పొందుకుందాం. మీరు గమనించండి, మీరు వినేటప్పుడు యేసుక్రీస్తు వైపే చూడాలి. అక్కడ ఉన్న వస్తువులు కాదు మనకి ప్రాముఖ్యం, అక్కడున్న మరి సామాగ్రి కాదు, లేకపోతే మనుషులు కాదు. దాని ప్రతి వెనకాతల క్రీస్తు భావజాలం మనకు కనిపించాలి. సో క్రీస్తు దగ్గరకు వస్తే నా పాపం ఎలా పోతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇక గ్రంథములో ఉన్న విషయాలకు మనం లోతుగా అధ్యయనం చేయడానికి వెళ్ళిపోదాం. మరి మొదట లేవియా కాండం అనే పేరు, ఇంగ్లీష్లో లెవిటికస్. లేవియా కాండం అంటే తెలుగులో లేవియా కాండం అని ఉంది, ఇంగ్లీష్లో లెవిటికస్ అని ఉంది. ఓకే, కానీ ఒరిజినల్ హీబ్రూలో వేక్రా WAYKRA వేక్రా అంటే దేవుడు పిలిచెను అనే అర్థమిచ్చేటి శబ్దము హీబ్రూ గ్రంథములో రాయబడింది. ఇందుకే వేక్రా అంటే అర్థం ఏంటి? దేవుడు పిలిచారు. ఎందుకు అలా రాశారు? వాస్తవానికి అయితే తెలుగులో లేవియా కాండం అని ఎందుకు రాశారు?
లేవీయులకు ఏ విధమైన ఆచార క్రమమును చెయ్యాలో, ఆరాధన విధానాన్ని ఎలాగ ఆచరించాలో మరి ఆదేశాలు ఇచ్చిన గ్రంథము, మరి మరి ఇన్స్ట్రక్షన్ బుక్ కాబట్టి లేవియా కాండం అని పెట్టారు. ఇంగ్లీష్లో లెవిటికస్ అన్నారు. కానీ హీబ్రూలో మనకందరికీ అంతకుముందు చదువుకున్నాం. ఏదైనా పేరు ఎలా పెట్టబడిందంటే ఆ యొక్క మొట్టమొదటి అధ్యాయములో, మొట్టమొదటి వచనములో, మొట్టమొదటి భావం ఏదైతుందో ఆ భావాన్ని ఉద్దేశిస్తూ ఆ యొక్క గ్రంథానికి పెట్టినట్టుగా మనకు గమనిస్తున్నాం. నిర్గమాకాండం కూడా మనము అదే గమనించాం. అలాగనే లేవియా కాండము వేక్ర అంటే దేవుడు పిలిచెను. లేవియా కాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా మోషేను పిలిచి. చాలండి, ఏమంటే గమనిస్తున్నారా? యెహోవా మోషేను పిలిచెను అంటే పిలిచెను అంటే అర్థం ఏంటి? గాడ్ కాల్డ్. సో ప్రతి హీబ్రూ టెక్స్ట్, హీబ్రూలో రాయబడిన ప్రతి గ్రంథము పేరు ఎలా పెట్టారనే దానికి టైటిల్ ఆ గ్రంథంలో మొదటి వచనములున్న మొదటి మాటతోనే ఆరంభమైనది. దేవునికి స్తోత్రం. రైట్. ఇది ఇంచుమించు 1440 BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 1440 ప్రాంతంలో కాలములో రాయబడినట్టుగా మోషే గారు దీన్ని రచించినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఏంటండి ఈ పుస్తకంలో ఉండేది? చట్టాలు. ఏంటండి ఈ పుస్తకంలో ఉండేది? నియమావళి, ఒక పద్ధతులు, ఇన్స్ట్రక్షన్స్. ఏమండి, ఇప్పుడు నిర్గమాకాండానికి దీనికి లేవియా కాండానికి ఏంటి డిఫరెన్స్ అంటే, నిర్గమాకాండంలో వారు ఆ యొక్క బానిసత్వమైన ఈజిప్ట్ నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి వారు విడుదల పొందుకొని వారు స్వేచ్ఛాపరులై బయటకు వచ్చారు. ఓకే. లేవియా కాండంలో స్వేచ్ఛాపరులైన తర్వాత, ఒక రాజ్యముగా స్థిరపడిన తర్వాత వారికి కొన్ని నియమావళి, ఒక పద్ధతులు, ఒక ఇన్స్ట్రక్షన్స్, చట్టాలు రాసుకున్నారు. దేవుడిచ్చిన చట్టం. మన భాషలో ఆలోచిస్తే నిర్గమాకాండము ఇండిపెండెన్స్ డే అయితే లేవియా కాండము రిపబ్లిక్ డే. అంటే అర్థం ఏంటి? స్వతంత్ర దినము మరి నిర్గమాకాండంలో తెలపబడితే, మరి గణతంత్రము అంటే మనకు ఒక రాజ్యాంగం రాసుకొని, మనకు కొన్ని చట్టాలు, నియమావళులు, పద్ధతులు ఇవన్నీ రాసుకొని వాటిని ఆచరించడానికి చెప్పవలసిన గ్రంథమే ఈ లేవియా కాండం. సో కాబట్టి అది ఇండిపెండెన్స్ అయితే ఇది రిపబ్లిక్. సో కాబట్టి ఆ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెబుతున్నాను. అయితే సో కాబట్టి మనం ఇంకా గమనిస్తే ద కవెనెంట్ అంటే నిబంధనను ఇంప్లిమెంట్ చేసే పుస్తకం. ఏమండి? కవెనెంట్. ఏ కవెనెంట్? మనకి సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పిన నిబంధన, ప్రతి ఆజ్ఞలు అక్కడ చెప్పారు. ఆ కవెనెంట్ ఇక్కడ మనకి ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది లేవియా కాండంలో. ఎందుకు? ఇక్కడ క్రియ కనిపిస్తుంది, అక్కడ ఆజ్ఞ కనిపిస్తుంది, ఇక్కడ క్రియ కనిపిస్తుంది. ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? సపోజు దొంగతనము చేయకూడదు ఆజ్ఞ. ఏమండి? దానికి ఎగ్జిక్యూషను ఈ లేవియా కాండంలో కనిపిస్తుంది. దొంగతనము చేసిన వాడు, పాపపు పని చేసినవాడు, లేకపోతే నరహత్య చేసినవాడు మరి పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి, ఏం చేయాలి, పాప పరిహారార్థ బలి కొరకు ఏ వస్తువునో జంతువునో తీసుకురావాలి, ఆ రక్తమును ఎలాగా చిందించాలి, ఏ విధంగా దేవునికి దహన బలి అర్పించాలి, ఈ విషయాలు లేవియా కాండంలో మనం గమనిస్తాం. ఓకేనండి. సో ఇందులో ఈ యొక్క టోటల్ 27 అధ్యాయాల్లో 27 అధ్యాయాలని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. ఈ పరిశీలన చేయకముందు గ్రంథం అంతట్లో ఒకటే థీమ్ అండి. అంతకుముందు చెప్పాను కదా, మోషే గారు మందసంలోకి లేకపోతే గుడారంలోకి ప్రవేశించలేకపోయారు.
ఆయనకు అడ్డొచ్చింది ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను ఎలా సంపాదించుకోవాలి, ఎలా మనం చేయగలము అని చెప్పే గ్రంథమే ఈ యొక్క లేవియా కాండము. అందుకే మరి ఇదే లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే రాసుకోండి, ఏమని ఉంటుందంటే, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడిని గనుక మీలో ప్రతివాడు భయపడవలెను. మొట్టమొదటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండవలెను. ఎందుకంటే మీకు దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడిని గనక. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఐ ఆమ్ హోలీ సో యూ షుడ్ బి హోలీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి ఈ గ్రంథం అంతా చెప్పేది పరిశుద్ధత కొరకు. ఏ ఆచారమైనా ఏ క్రియ అయినా పరిశుద్ధత కొరకు. సో కాబట్టి ఈ ఐడియాలజీతో మనము గ్రంథములోకి ప్రవేశిద్దాం. గ్రంథంలో లోతైన అధ్యయనంలోకి మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందే చెప్పాను, మనం ఐడియాలజీ అంతా కూడా ప్రభు మీద ఉండాలి. మీ దృష్టి అంతా ప్రభు మీద ఉండాలి. యేసు క్రీస్తు వలన మనం పరిశుద్ధులుగా వచ్చాం, పరిశుద్ధులుగా ఇప్పుడు తీర్చబడ్డాం. సో కాబట్టి ఇక మీదట ఈ గ్రంథం చదువుతున్నప్పుడల్లా క్రీస్తు వైపే మీ దృష్టి పెట్టండి, పరిశుద్ధత కొరకు ప్రయాస పడండి. ఓకే. మరి ఈ అధ్యాయంలో 27 అధ్యాయాల్ని బైఫర్కేట్ చేసుకుంటే, డివైడ్ చేసుకుంటే 3 భాగాలుగా ఉంటుంది. మొదటి 10 అధ్యాయాలు రాసుకోండి. మొదటి 10 అధ్యాయాలు బలి అర్పణలు మరియు యాజకులు ఆ అర్పణల్ని ఎలా ఆచరించాలి. 10 అధ్యాయాలు బలి అర్పణల గురించి ఉంటాయి. మొదటి నుంచి 10 అధ్యాయములు రకరకాల బలి అర్పణలు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. రకరకాలు ఉన్నాయి. అయితే మొత్తం బలి అర్పణలు ఉంటాయి, దేవునికి బలి అర్పించటం. ఓకే. ఆ వాటిని యాజకులు ఏ విధంగా ఆచరించాలి, ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రీస్ట్స్ అండ్ ద ఆఫరింగ్స్ టు ద గాడ్, సాక్రిఫైషియల్ ఆఫరింగ్స్ టు ద గాడ్. దాని తర్వాత 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ప్యూరిఫికేషన్ లాస్. ఏమండి, 11 నుంచి 16 వరకు రాసుకోండి. 11 నుంచి 16 వరకు ప్యూరిఫికేషన్. ఎలాగా ప్యూరిఫికేషన్ అంటే క్లీన్ అండ్ అన్క్లీన్, అంటే అందులో కూడా ఏవి తినవచ్చు, ఏవి తినకూడదు, ఏవి ముట్టచ్చు, ఏవి ముట్టకూడదు, ఏవి మనము ఎలా మనం ప్యూరిఫై అవ్వాలి, మన హెల్త్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, స్త్రీలు గర్భము ధరించిన తర్వాత వారి యొక్క నెల క్రమముల గురించి కానివ్వండి, వారి యొక్క మరి మన భాషలో మాట్లాడుకుంటే గర్భము ధరించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మైల్ అంటారు, అంటుముట్టు అంటారు. ఏమండి, కానీ వాస్తవానికి ఇదంతా సైంటిఫికల్గా దేవుడు చెప్తారు. స్త్రీలు ఎన్నాళ్ళు కడగా ఉండాలి, డెలివరీ అయిన తర్వాత ఎన్నాళ్ళు ఏ విధంగా హెల్త్ కాపాడుకోవాలి, ఏ విధంగా తను ఇంప్యూర్గా ఉంటుంది, లేకపోతే ప్యూరిఫికేషన్ ఏంటి, ఇదంతా మన బయాలజికల్ సిస్టమ్ గురించి క్లియర్గా దేవుడు చెప్తారు. ఇలాగన మరి ఫెస్టివల్స్ గురించి, ఏమండి, పండుగల గురించి కూడా ఇందులో రాయబడి ఉంటాయి. ఈ యొక్క మరి మరి 11 నుంచి 16 వరకు. ఏమండి, దాని తర్వాత ఒకవేళ గాయములు తగిలినప్పుడు అది ఏ విధంగా క్లీన్గా ఉంటుంది, మన శరీరాలకు కూడా గాయములు తగిలినప్పుడు ఏ విధంగా అన్క్లీన్ అవుతుంది, దాన్ని ప్యూరిఫై చేసుకోవడం ఎట్లా, మన దేహాన్ని ప్యూరిఫై చేసుకోవడం ఎట్లా, మరి జంతువులు ఏవి అన్క్లీను ఏవి క్లీను, వాటి గురించి దేవుడు పూర్తిగా ఈ 11 నుంచి 16 అధ్యాయాల వరకు వివరిస్తారు. ఇక 17వ అధ్యాయంకి వస్తే 17వ అధ్యాయం నుంచి హోలీనెస్ లాస్ 17 నుంచి 27 ఆఖరి అధ్యాయం. 3 భాగాలని చెప్పాను కదా.
ఫస్ట్ది ఏంటి? సాక్రిఫిషియల్ అంటే బలి అర్పణలు, యాజకుల యొక్క క్రమము. రెండో భాగం ఏంటి? క్లీన్ అండ్ అన్క్లీన్, ఏమంటే ప్యూరిఫికేషన్ లాస్. తర్వాత అండి 17 నుంచి 27 హోలీనెస్, పవిత్రతకు ఆజ్ఞలు. ఓకేనండి. దాంట్లో వచ్చేవి ఎలాగంటే పురుషుడు స్త్రీ తమ యొక్క వైవాహిక జీవితంలో ఏ విధంగా మరి సంసారం చేయాలి, కాపురం ఏ విధంగా ఉండాలి, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయకూడనిది, మరి మరి సాంసారిక కార్యక్రమాల్లో కూడా ఎలా ఉండాలి, ఎన్ని రోజులు కడగా ఉండాలి, ఏది ముట్టకూడదు, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ భార్యాభర్తల గురించి మాట్లాడతారు. అలాగనే అక్రమ సంబంధాలు, ఉమెన్ అండ్ ఉమెన్, వాటి గురించి కూడా ఉంటుంది. అలాగనే ప్రీస్ట్లీ ప్యూర్ లైఫ్, యాజకులు ఎటువంటి పవిత్రమైన జీవితం జీవించాలన్న అంశాలు ఉంటాయి. అలాగనే హోలీ ఫెస్టివల్స్, పవిత్ర పండగల గురించి కూడా ఇందులో రాయబడి ఉంటాయి. ఇవన్నీ హోలీనెస్ లాస్. ఓకేనండి, రైట్. వీటిలో మరి మొదటి అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. మొదటి నుంచి 5 అధ్యాయాలు. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ టు 5th చాప్టర్. ఓకే, మొదటి అధ్యాయములో చెప్పండి. మొదటి అధ్యాయము ఏ సెక్షన్లోకి వస్తుంది? బలి అర్పణలు. ఏమండి? బలి అర్పణలు. సో మొదటి అధ్యాయం అంతా ఏముందండి? బలి అర్పణలో ఉంది. ఏ బలి? దహన బలి అర్పణ. ఏమండి? రైట్. ఇప్పుడు రెండవ అధ్యాయం, సబ్హెడ్డింగ్స్ రాసుకోండి. మొదటి 5 అధ్యాయాల గురించి చెప్తున్నాను. ఇందాక ఫుల్ బుక్ అంతటికి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఈరోజు చెప్పబడే 5 అధ్యాయాలకు సబ్హెడ్డింగ్స్ రాసుకోండి. మొదటి అధ్యాయము బర్న్ట్ ఆఫరింగ్స్, దహన బలి అర్పణ. రెండవ అధ్యాయము గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్య అర్పణ. నైవేద్య అర్పణ. రెండవది నైవేద్య అర్పణ. మొదటిదండి దహన బలి అర్పణ. రెండవది ఏంటండి? నైవేద్య అర్పణ. మూడవది పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలి అర్పణలు. మూడవది ఏంటండి? సమాధాన బలి అర్పణలు. ఇక 4వ అధ్యాయం సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి అర్పణలు. 4వ అధ్యాయం ఏంటి? పాప పరిహారార్థ బలి అర్పణలు. పాప పరిహారార్థ బలి అర్పణలు. 5వ అధ్యాయము గిల్ట్ ఆర్ ట్రెస్పాసింగ్ ఆఫరింగ్. గిల్ట్ ఆర్ ట్రెస్పాసింగ్ ఆఫరింగ్ అంటే అపరాధ భావ పాప పరిహారార్థ అర్పణలు. అపరాధ పాప పరిహారార్థ అర్పణ. అపరాధ. ఓకే. గిల్ట్ అంటే ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా కొన్ని తప్పులు జరిగిపోయి, అరే నేను ఒక మాట ఇచ్చేసి మాట తప్పడం, ఓకే, అనుకోకుండా ఏదో ఒకరికి అన్యాయం చేయటం, అనుకోకుండా ఏదైనా ముట్టుకోకూడదు ముట్టుకోవడం, అనుకోకుండా చేసే వాటి కొరకు చేసే అర్పణలు. ఓకే, ఇలాగ 5 అధ్యాయాలు కవర్ చేస్తాం. ఇప్పుడు మొదటి అధ్యాయంకి వచ్చేద్దాం. మొదటి అధ్యాయం అంతా ఏముందండి? దహన బలి అర్పణ. ఓకే, ఈ దహన బలి అర్పణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో రెఫరెన్స్ రాసుకోండి. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంటుందండి. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు. మొదటి అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు ఇందులో ఉంటుందండి. ఓకే, తర్వాత ఇదే దహన బలి అర్పణ మరలా ఇంకొకసారి కనిపిస్తుంది. మనం రేపు చదవబోతాం. అది 6వ అధ్యాయము 8 నుంచి 13 రాసుకోండి. ఇది సబ్ హెడ్డింగ్లోనే రాస్తున్నాను, ఎందుకంటే ఈ రెఫరెన్స్ మళ్ళీ ఇంకో చోట వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు గుర్తుండాలి. మొదటి అధ్యాయము 1 నుంచి 17 వరకు అయితే, తర్వాత అండి 6వ అధ్యాయము 8 నుంచి 13 వరకు ఈ యొక్క దహన బలి అర్పణ గురించి ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది, ఎందుకు ఈ బలి అర్పణ అర్పించాలి? దహన బలి అర్పణ ఎందుకు అర్పించాలి? టు గెట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క
కృప పొందడానికి, దేవుని యొక్క దయాదాక్షిణ్యములు పొందడానికి, దేవుని యొక్క కృప మన మీద ఉండడానికి, దేవుని క్షమాపణ మనకు దొరకడానికి. బలి అర్పణ అనేది దానివల్లనే. ఓకేనండి, బలి అర్పణ. ఈ బలి అర్పణ ఎవరికి సాదృశ్యం? వధించబడిన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అయితే ఈ అధ్యాయంలో మనకు కనిపించేది ఏ యానిమల్స్, ఎటువంటి జంతువులు ఇందులో తీసుకురావాలి, ఎటువంటి జంతువుల్ని తీసుకురావాలి వాటిలో రాసుకోండి. వాటిలో ఎద్దు బుల్ అంటారు. దాన్ని ఎద్దు అని రాయకుండా కోడే అని రాసుకోండి. కోడే అంటారు. కోడి అంటే కోడి కాదు, హెన్ కాదు. మళ్ళీ గమనించండి, బైబిల్లో డే ఒత్తు, ఏ ఒత్తు, కోడి కాదు, కోడే అంటే అర్థం ఏంటంటే ఎద్దు, వర్జిన్ ఎద్దు, బుల్. ఏమంటే వర్జిన్ బుల్ అంటే అర్థమవుతుందా? క్రాసింగ్ అవ్వకుండా. వినండి, జాగ్రత్తగా గమనించండి. బుల్ అంటే ఎద్దు మొగది, ఏమండి మేలే కదా. ఎద్దు ఆవుతో లేకపోతే ఆ యొక్క ఫిమేల్తో క్రాసింగ్ అవ్వకుండా, క్రాసింగ్ అంటే అర్థం ఏంటి? జతపరచబడకుండా ఉన్న వర్జిన్ దాన్ని ఏమంటారంటే కోడే అంటారు. ఓకేనండి. ఎద్దు అంటే ఆల్రెడీ ఫ్యామిలీగా జరిగిపోయి మరి దాన్ని ఏమంటారు, సూడు కట్టించడం ఏదో అంటారు కదా మన జంతువులతో చేసేది. ఓకే, అది జరగనిది కోడే. ఓకేనండి, కోడే, రైట్. తర్వాత మేక, తర్వాత గొర్రె, తర్వాత పావురము, తర్వాత గువ్వ. ఓకేనండి, గువ్వ వేరు, పావురం వేరు. డోవ్, ఇంగ్లీష్లో డోవ్ వస్తుంది, ఇంగ్లీష్లో డోవ్ అని వస్తుంది. మీరు అవన్నీ చదవండి, తర్వాత మీరు క్లియర్గా సబ్జెక్ట్ని చదవాలి. ఓకే, రైట్, మంచిది. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క దహన బలి అర్పణలో తీసుకొచ్చే జంతువులు కంపల్సరీ మేల్ అయి ఉండాలి, అది మేల్ జెండర్ అయి ఉండాలి. ఈ మొదటి అధ్యాయంలో ఉన్న దహన బలి అర్పణలో కేవలం మేల్నే తీసుకురావాలి. అది కోడి అవనివ్వండి, మేక అవనివ్వండి, షీప్ అవనివ్వండి, గొర్రె అవనివ్వండి, పావురం అవనివ్వండి, గువ్వ అవనివ్వండి, మొగదే తీసుకురావాలి. ఓకే, రైట్. ఓకే, మరి ఎన్ని షరతులు ఉన్నాయి. అది జబ్బుది అవ్వకూడదు, దానికి గాయములు ఉండకూడదు, అది పుట్టుకతోనే కుంటిది కానీ గుడ్డిది కానీ మలినం కానీ ఎటువంటి లోపం లేనిది అయి ఉండాలి. కొన్ని పుట్టుకతో కుంటివి వస్తాయి, గుడ్డివి వస్తాయి, జబ్బుతో పుట్టినవి ఉంటాయి, మరి కళ్ళు లేనివి ఉంటాయి, లేకపోతే కాళ్ళు లేనివి ఉంటాయి, లేకపోతే రెక్కల కింద జబ్బు ఉన్నవి ఉంటాయి. సో యాజకుడు డ్యూటీ ఏంటంటే ప్రతి జంతువుని పరిశీలన చెయ్యాలి. మొదట కంప్లీట్గా హెడ్ టు టో, తల నుంచి కాలు దాకా సమస్తము ఆయన పరిశీలన చేసి దాని యొక్క హెల్త్ కండిషన్ చూసినాకే దాన్ని బలి అర్పించాలి. ఇది అందులో ఉండే క్రమము. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, క్రమం జాగ్రత్త వినండి. ఓకే, తీసుకొచ్చిన గొర్రె కానీ మేక కానీ కోడి కానీ దాని మీద ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చారో పాప పరిహారార్థ బలి కదా ఇది అనుకోండి. సపోజ్ బర్న్ట్ ఆఫరింగ్ కదా, అది ఏ ఉద్దేశం అను, పాప పరిహారార్థం అవ్వచ్చు, లేకపోతే గిల్ట్ ఆఫరింగ్ అవ్వచ్చు, గ్రెయిన్ ఆఫరింగ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. తీసుకొచ్చిన యానిమల్ని దాని మీద ఈ యొక్క వ్యక్తి చేతులు మోపుతాడు. ఎవరైతే తీసుకొచ్చాడో అతడు తల మీద మోపుతాడు. అంటే మోపడం అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తమేనండి, తీసుకొచ్చిన జంతువు అమాయకురాలు లేకపోతే అమాయకమైనది, ఏ పాపము తెలియనిది, పాపం లేనిది కాదు. పాపం లేనిది అనడానికి పాపం ఆపాదించబడదు జంతువులకి, మనుషులకే పాపం ఆపాదించబడదు. అది ప్యూర్, అది దోషము లేనిది. సో దోషము లేని దాని మీద మనిషి చేసిన దోషమంతా కూడా మోపుతున్నాడు. ఆ చేతులు ఇలా ఉంచగా యాజకుడు ఏం చేయాలంటే
దానిని వెంటనే వధించాలి కత్తితో. వధించిన వెంటనే ఆ రక్తమును ఒక పాత్రలో లేకపోతే గిన్నెలో సేకరించాలి, అంటే కలెక్ట్ చేయాలి ఆల్ బ్లడ్. ఓకేనండి. ఈ యొక్క రక్తమును సేకరించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మనిషి యొక్క పాపం అంతటిని ఆ యొక్క దోషం లేని జంతువు మీద మోపుతున్నాడు. అంటే మన పాపము దాని మీదకు మోపబడుతుంది, దాని యొక్క నిష్కలంకమైన ఆ యొక్క దోషం లేని తనము మనకు ఆపాదించబడుతుంది. ఇది టెంపరీ. ఓకే, ఇలా ఆపాదించబడిన తర్వాత ఈ జంతువుని వధించి, జాగ్రత్తగా గమనించండి, దాని యొక్క చర్మము మొత్తం తీసేయాలి. దాని తర్వాత దాని అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్ మొత్తం A to Z ఏ పార్ట్స్ ఉన్నాయి అన్ని పార్ట్స్ బయటికి తీసేసి బయట పాడవేయాలి. దాని చర్మము కానీ దాని యొక్క ఇన్నర్ పార్ట్స్ కానీ సమస్తం బయట పారవేయాలి. మిగిలిన కేవలము ఆ యొక్క శరీర బాడీ, చర్మం తీసేసి అవయవాలు తీసేసిన బాడీ మాత్రము ఆ బలిపీఠం మీద పెట్టి, దహన బలిపీఠం మీద పెట్టి అగ్ని మీద దాన్ని ఆహుతి చేయాలి. ఇది క్రమం. అయితే జాగ్రత్త గమనించండి, చేసే క్రమంలో పద్ధతి ఏమాత్రం మిస్ అయినా దేవుడు క్షమించరు. అయితే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమండి, కలెక్టింగ్ ద బ్లడ్. ఏమండి, కలెక్టింగ్ ద బ్లడ్. ఎందుకు రక్తం? ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి చెప్పాను, ప్రతీది కూడా క్రీస్తుకు సాదృశ్యం. మనం క్రీస్తు వైపే చూడాలి, ప్రతి పాయింట్ క్రీస్తు వైపే చూడాలి. ఆ రక్తము మనల్ని శుద్ధీకరిస్తుందా? ఈ జంతువుల రక్తము మానవుల యొక్క పాపం తీసేస్తుందా? ఏమండి, మరి తీసేస్తే ప్రతిసారి ఎందుకు తెస్తున్నారు? అర్థమవుతుందండి? ప్రతిసారి ఎందుకు తెస్తున్నారు? ఈ అర్పణలు ఎప్పుడెప్పుడు అర్పించాలో అది కూడా రాసుకోండి ఒకసారి. అది కూడా రాసుకోండి, నేను చెప్పేస్తాను. ఈ అర్పణలు, ఈ దహన బలి అర్పణలు ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతి సబ్బాతు దినమున చేయాలి. ప్రతి ఫస్ట్ డే ఆఫ్ ది మంత్, నెలలో మొదటి రోజు అర్పించాలి. తర్వాత పస్కా పండుగ రోజున ఈ యొక్క అర్పణ చేయాలి. తర్వాత గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్య, మరి గ్రెయిన్ అంటే మనం కోతం చేసి తెచ్చుకున్న ధాన్యమును, ఫలములను తీసుకొచ్చిన ఆ యొక్క పండగ రోజున దీన్ని ఆచరించాలి. అలాగనే ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగను ఉంటుంది, ఆ దినమును చేయాలి. తర్వాత వారముల పండుగ వీక్లీ ఫెస్టివల్. ఓకే, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ. తర్వాత ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఈ పండుగలో చేయాలి. అయితే దాంతోపాటు ఇది ఎప్పుడెప్పుడు చేయాలి వినండి, ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ప్రతిరోజు ఉదయమున సాయంత్రమున. అది మనకి నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్న లేఖన భాగంలో మనకు కనిపిస్తుంది. ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాసుకోండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్న లేఖనంలో కనిపిస్తుంది. అంతేకాదు మరలా ఇదే విషయాన్ని సంఖ్యాకాండం, మరలా మనం కొద్ది రోజుల్లో మళ్ళీ సంఖ్యాకాండంకి వెళ్తాం. సంఖ్యాకాండంలో 28వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఓకేనండి. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇది ఎందుకు, ఓకేనండి, ఇది ఎందుకు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. ఏమండి, ఆ రక్తం దేనికి సాదృశ్యం? ఇది చాలా ప్రాముఖ్యమండి. చరిత్రలో ఆది నుంచి బలి అర్పణ అనేది ఉంది. మొట్టమొదటి బలి అర్పణ ఎక్కడ చూసాం మనం? కయ్యను ఏబేలు, అవునా కదా? తర్వాత అలా ఆచారంగా అందరూ చేసుకుంటూ వచ్చారు. నోవాహు గారు వాడ నుంచి బయటకు రాగానే బలి అర్పణ చేశారు. తర్వాత అబ్రహాము గారు చేశారు. ఈ యొక్క దహన బలి అర్పణ అనేది దేవునికి ఇష్టమైన అర్పణ. ఓకేనండి.
ఈ అర్పణ దేవునికి ఇష్టం అవడం ఏంటండి? దేవుడేమో జంతువుని తినట్లేదు కదా, దేవుడు మనిషి కాదు కదా తినడానికి. ఒక జాగ్రత్త గమనించండి, ఈ బలి అర్పణ సమస్త క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు అంటే ఆయనకి ఇష్టం. నా ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి నేను సమర్పించాను అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనక తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అర్పణగా ఇచ్చేశారు. ఓకేనండి. దేవునికి యేసుక్రీస్తు అంటే ప్రియుడు. ఎందుకు? దేవుని కుమారుడు గనక. ఏమండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు గనక. అందుకే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకొని ఆయన ఆ యొక్క నది నుంచి బయటకు వస్తుండగా, యోర్దాను నది నుంచి బయటకు వస్తుండగా ఆకాశం తెరవబడి దేవుని స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, హీ ఈజ్ మై బిలవడ్ సన్, ఆయన యందు నేను ఆనందించుచున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ అబౌట్ హిమ్. ఎందుకు గ్లాడ్? నేను ఏదైతే నేను ఆదాముకు అవ్వకు ఆదిలోనే నిర్ణయించి పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. జనులందరూ, ఇజ్రాయేలీలు కానివ్వండి, సకల ప్రజలందరూ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఆ దినము ముందుగానే ఏర్పాటు చేశారు కనుక ఆ యొక్క సాదృశ్యమైన యేసుక్రీస్తుని బట్టి ఈ యొక్క దహన బలి అర్పణ అనేది దేవుడికి ఇంపైన అర్పణ. దేవునికి స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ సో స్పెషల్. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏమండి, ఎప్పుడెప్పుడు చేయాలి, అవన్నీ నేర్చేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైనది, ఈ రక్తము క్రీస్తు రక్తానికి సాదృశ్యమా అని గమనిస్తూ జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. ఒకవేళ మరి ఎందుకు ఏటేటా చేస్తున్నారు? చూడండి, ఇక్కడ ప్రతి సబ్బాతులో చేయాలి, ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి, వారాల పండగప్పుడు చేయాలి, ఏమంటే ప్రథమ ఫలముల పండగప్పుడు చేయాలంట. మరి పాస్ ఓవర్ అంటే పులియన్ రొట్టెల పండగప్పుడు చేయాలంటే ప్రతి సంవత్సరం వస్తుంది అది. మరి ఏటేటా చేసేదైతే పాపం తీయలేదు కదా, అంతేనా? ఈరోజు బలి అర్పించాం, ఏమండి, మళ్ళా రేపు అర్పిస్తున్నాం అంటే ఈరోజు అర్పించింది పూర్తిగా పాపము తీయలేదు అని అర్థం. సో ఈ యొక్క లేవియ కాండములో మీరు చూసే ప్రతి అర్పణ, ప్రతి బలి సంపూర్ణమైన పాపాన్ని తీయలేకపోయింది. ఈ పాయింట్కి అర్థం చేసుకోండి, ఓకేనండి. గనకనే ప్రతిరోజు ప్రతిసారి రకరకాల జంతువులు, రకరకాలు, ఇవి కవరింగ్ మాత్రమే, ఓకేనండి, ఇవి కవరింగ్ మాత్రమే. రకరకాల అర్పణలో రకరకాల విధానాలు ఉన్నాయి. ఎలా చేయాలో చెప్తాను. ఈ రక్తమును తీసుకొని బయట ఉన్న ఎత్తడి దహన బలి వేదిక, వాడి కాల్ ఆల్టర్, దహన బలి బలిపీఠం మీద కొమ్ములు ఉన్నాయి, అవునా? 4 కొమ్ములు ఉన్నాయి కదా. 4 కొమ్ములు ఇలా బయటకు సూచిస్తున్నాయి. జాగ్రత్త వింటున్నారు? మొదట ఆ కొమ్ముల మీద చిలకరించాలి, తర్వాత ఆ బలిపీఠం మీద చిలకరించాలి, తర్వాత ఆ చుట్టూ బలిపీఠం కిందన దాన్ని ప్రోక్షించాలి. దీని సాదృశ్యం ఏంటి? ఈ బలిపీఠం ఎవరికి సాదృశ్యం అండి? ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు సాదృశ్యం అయితే ఈ కొమ్ములు దేనికి సాదృశ్యం అండి? జాగ్రత్త వినండి. కొమ్ములు ఇలా ఉన్నాయి బయటికి, 4 కొమ్ములు ఇలా బయటకు ఉంటాయి, ఇలాగా బయటికి ఆకారం. అంటే ఈ యొక్క యూనివర్స్లో, ఆ యొక్క భూమిలో సకల మానవాళికి నలుదిశలా ఆయన కృపా క్షమాపణ వ్యాపించబడుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు త్యాగము, క్రీస్తు బలి అర్పణ ద్వారా నలుదిశలా లోకమంతటా మనుషులందరికీ రక్షణ దొరుకుతుంది. గనుక ఆ యొక్క కొమ్ముల మీద ప్రోక్షించవలనని లేఖనం చెప్తుంది, రైట్? సో కాబట్టి ఈ యొక్క రక్తము దేనికి సాదృశ్యం అనేది మనము పరిశీలన చేద్దాం, ఓకేనండి. ఇప్పుడు ఒక పాయింట్ మనము చదువుదాం, లేఖనం చదువుదాం. మంచి ప్రశ్న అడిగావమ్మా. జంతువులు చంపడం అనేది న్యాయమా? ఏమండి, సృష్టి అంతా నడిచేదే
ఓకే, ఒకదాని మీద ఒకటి ఆధారపడదు. దాన్నే సమతుల్యత అంటారు. ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగే లోపు, ఏమండి, నువ్వు ప్రశ్న అడిగే లోపు కొన్ని కోట్ల జంతువులు చంపేశావు. ఎలా? ఈ ప్రశ్న అడిగే ఆ 2 సెకండ్స్ లేకపోతే 3 సెకండ్స్ 5 సెకండ్స్ 5 సెకండ్స్ మాట్లాడే ఈ 5 సెకండ్లలో కొన్ని వేల జంతువుల్ని, లక్షల జంతువులు చంపేశాం. ఎలా అండి? మనం మాట్లాడుతుండగా మన నోట్లోకి కొంత గాలి వెళ్ళిందా? నేను ఇప్పుడు మాట్లాడుతుంది వెళ్తుందా? ఈ గాలిలో మన నోటిలో కొన్ని లక్షల కోట్ల ఉన్నాయా లేదా? క్రిములు ఉన్నాయా లేదా? క్రిములన్నీ చచ్చాయా లేదా? మనము మనుగడ సాగించాలంటేనే జంతువులు ఉండాలి, చెట్లు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, నా గ్రహాలు ఉండాలి. సృష్టి మొత్తం మన కొరకే చేశాడు దేవుడు. అర్థమవుతుందండి? మన కొరకు సృష్టిని చేశాడు దేవుడు. ఒక యూనివర్స్లో ఏమండి, మరి నేను ఓన్లీ చికెనే తింటున్నానండి, మటనే తింటున్నానండి, పులిని తినట్లేదు కదండి. పులిని ఎందుకు చేశాడంటే, కప్పని ఎందుకు చేశాడు, ఎలకలను ఎందుకు చేశాడు, పాములను ఎందుకు చేశాడు? ప్రతి సృష్టిలో ఉన్న జంతువు సృష్టి మొత్తాన్ని సమతుల్యం చేస్తుంది. హైబర్నేషన్ అంటారు. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఈ భూమి దాని యొక్క కర్తవ్యం నెరవేరుస్తుంది. ఇప్పుడు ఎలకలు లేవనుకో, పాములు లేవనుకో, ఎలకలు మొత్తం పంటలను చంపేస్తాయి. అవునా కాదా? పాములు లేవనుకో, కప్పలు మొత్తం ఇల్లంతా మొత్తం పంటలన్నీ పాడు చేస్తాయి. అలా ప్రతీది కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. దాన్ని హైబర్నేషన్ సైన్స్లో మనం చదువుతాం. ఏమండి, అవునా కాదా? ఆఖరికి సముద్రంలో అంత ఉప్పు ఎందుకు ఉందండి? ఒక మాట చెప్పండి. ఈ భూమి మీద 70% ఆఫ్ వాటర్ ఉందండి. భూమి మీద 70% వాటర్ ఎందుకు ఉంచాలా? కేవలం 30% భూభాగం అంట, మిగతా 70% వాటర్ అంట. ఎందుకు? మొత్తం అంతా భూమి ఉంచవచ్చు కదండి. భూమి కింద నీళ్ళు ఉన్నాయి కదా. ఎక్కువ భూమి ఉందనుకో, బోల్డ్ బోర్లు వేసుకోవచ్చు కదా. వేసుకొని భూగర్భంలో ఉన్న నీళ్ళన్నీ మనం తాగొచ్చు కదా. సముద్రాలు ఎందుకు పెట్టాడు? అందులో అంత ఉప్పు ఎందుకు పెట్టాడు? ఆ ఉప్పు నీళ్ళు తాగగలవా? ఒక జగ్గు సముద్ర నీరు తీసుకొచ్చి మరిగిస్తే ఎంత ఉప్పు తయారవుతుంది? అవునా కదా? ఎందుకు పెట్టారు? దానికి కూడా ఒక అర్థం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఈ గ్రహాన్ని మొత్తాన్ని శుద్ధి చేస్తున్నాడు ఆయన. ఎలా? మనము వంట వండుతాం, స్నానాలు చేస్తాం, మన బాత్రూమ్లు లేకపోతే షింకులు, వాటర్ అంతా వేస్ట్ అంతా కాలువల్లోకి వెళ్తుంది. కాలువల నుంచి మెయిన్ డ్రైనేజ్కి వెళ్తుంది. మెయిన్ డ్రైనేజ్ నుంచి ఏట్లో కలుస్తుంది. అవునా? నదుల్లో కలుస్తుందా? నదులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాయి? నువ్వు చేసే ప్రతి వ్యర్థము సముద్రంలోకి చేరుతుంది. ఈ మార్గంలో సముద్రంలో చేరగానే ఈ 70% ఉన్న నీటిలో ఉన్న ఉప్పు సాంద్రత NaCl, సోడియం క్లోరైడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లీనింగ్ ఏజెంట్. ప్రతి నులుపురుగుని అక్కడ చంపేసి ప్యూర్ వాటర్ కింద ఉంచుతుంది. ప్యూర్ వాటరా? ఎలా ప్యూర్ వాటర్ సార్? ఉప్పు నీరు కదా. ఉప్పు నీరే. ఉప్పు నీరు నుంచి ఎండ వేడిమికి ఆవిరి పైకి లెగుస్తుంది. ఆవిరిని దేవుడు పైకి లేపుతున్నాడు. పైకి లేపిన తర్వాత మళ్ళీ ఒక మనకి మార్నింగే మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఎలా డస్ట్బిన్లు వేస్తారు, అలా కొంతమంది ఏజెంట్స్ వస్తున్నారు. ఆ ఏజెంట్స్ ఎవరో తెలుసా? మేఘాలు. ఈ ఆవిరంతా మేఘాలు కలెక్ట్ చేస్తున్నాయి. ఈ మేఘాలు కలెక్ట్ చేసి ఏం చేస్తున్నాయంటే ఏజెంట్లు తీసుకెళ్ళి మహాపర్వతం మీద వెళ్ళి నిలబడి మరలా డ్యూ అంటారు, మౌంటైన్ డ్యూ. యవనస్తులు మీరు మౌంటైన్ డ్యూ తాగుతారు కదా డ్రింక్, అక్కడి నుంచే పెట్టాడు, బైబిల్ నుంచే చూశాడు. ఆ మౌంటైన్స్ మీద, శిఖరాల మీద మేఘములు అలా నిలబడి మంచు కురుస్తుంటుంది అక్కడ. వినండి, మంచు కురిసిన తర్వాత ఆ యొక్క మౌంటైన్ మీద ఉన్న పచ్చికలు, గడ్డి, ఆ యొక్క మొక్కల మీద మంచు కురుస్తుంది. ఆ మంచు ఎలా ఉంటుందంటే, మొక్క మీద మంచు ఎప్పుడైనా చూసావు? తెల్లవారి డాట్గా చుక్కలుగా వాటర్.
ఈ ఒక్కొక్క చుక్క కలెక్ట్ అయ్యి ఒక దగ్గర దాన్ని సెలయేరుగా మొదలవుతుంది, ఫౌంటైన్. అవునా కదా వాటర్ ఫాల్స్ అంటారు. అలాగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. అందుకే చూడండి, ప్రతి నదికి ఆరంభం తెలియదు, అది ఎక్కడ ఊరిందో, ఎక్కడ ఏ చెట్లలోంచి ఏ పచ్చికల్లోంచి ఊరుకుంటా వచ్చి ఫ్రెష్ వాటర్. జాగ్రత్త వినండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మేఘముల నుంచి వచ్చిన వాటర్ ఫ్రెషే కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే మినరల్ వాటర్. ఇప్పుడు సోకాల్డ్ మనము ఈ పేరు ఎందుకులే కానీ ఈ బాటిల్ని మినరల్ బాటిల్ అంటాం. అవునా? ఇందులో ఒరిజినల్ మినరల్స్ తీసేసి ఆర్టిఫిషియల్ కొన్ని మినరల్స్ కంపెనీ వాడు కలుపుతున్నాడు. కానీ న్యాచురల్ మినరల్ వాటర్ దేవుడు మనకిస్తున్నాడు. ఎలాగా? ఆ పర్వతం మీద నుంచి, వింటున్నారా? పర్వతం మీద నుంచి వాటర్ ఫాల్స్గా దిగుతున్నప్పుడు వినండి, అక్కడున్న రాళ్ళ మీద రోల్ అవుతూ ఆ మట్టిలో రోల్ అవుతూ ఆ కొండల్లో రోల్ అవుతూ అంటే ప్రతి చోట రోల్ అవుతూ ప్రతి మినరల్ని ఈ వాటర్ కలుపుకుంటుంది. ఐరన్, జింక్, మ్యాంగనీస్, సోడియం, వాట్ ఆల్ మినరల్స్, భూగర్భంలో ఉండే ప్రతి మినరల్ని ఇది కలుపుకుంటూ రోల్ చేసుకుంటూ ఫ్రెష్ వాటర్ కింద నీ ఇంటి ముందుకి నదిలాగా వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. సో ఆ నదులనే మనం ఏం చేస్తున్నాం? పుణ్య స్నానాలు అని చెప్పి మొత్తం కంపు చేసేస్తున్నాం. దేవుడేమో ప్యూర్ మినరల్ వాటర్ ఇస్తుంటే దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామండి? పుణ్య స్నానాలని, ఆ స్నానాలని అడ్డమైన చెత్త అందులో పడేసి మన భారతదేశంలో నదులన్నీ కంపు అయిపోతున్నాయి. ఏమండి? కంటామినేట్ అయిపోతున్నాయి. జబ్బులు, ఎన్ని జబ్బులండి. సో కాబట్టి ఈలాగన దేవుని సృష్టి అంతా కూడా సమతుల్యం అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడవలసిందే. అయితే ఆధారపడడానికే జంతువులను నియమించారు. అయితే జంతువులు మన కొరకు పెట్టారు కాబట్టి మన కొరకే బలవుతుంది. అలా అయితే మనం మాట్లాడకుండా మానేయాల. అందుకే చూడండి, జైన్లు నోటికి ఏం పెట్టుకుంటారు? చిక్కం పెట్టుకుంటారు. తెలుసా మీకు? అది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని జంతువులు, క్రిములు నోట్లోకి వెళ్ళిపోతాయి. ఆ నోటిలో వెళ్ళగానే ఆ జంతువులని, క్రిములు నేను చంపేస్తున్నాను కదా తెలియకుండా అని అంటున్నారా? ఒక మంచి ఉద్దేశమే, కానీ అది ప్రాక్టికల్గా జరగదు. చెయ్యి ఊపితేనే అయిపోతుంది బోల్డ్. ఒక ఆహారం తింటేనే బోల్డ్ చనిపోతుంది. అన్నీని ఏ రకంగా చూసుకున్నా యు ఆర్ డిపెండింగ్ అపాన్ దిస్ హోల్ యూనివర్స్. సో అవి ఉన్నవే మన కోసం, మొక్కలు ఉన్నవే మన కోసం, పళ్ళు ఉన్నవే మన కోసం, విత్తనాలు ఉన్నవే మన కోసం, జంతువులు ఉన్నవే మన కోసం, ఆకులు అలములు ఉన్నవే మన కోసం, ఔషధాలు ఇవ్వడానికి అవే ఉన్నాయి. ఏమంటే ఒక చెట్టు చూడండి, ఎంత అద్భుతమైన సైన్స్ అండి. మనము వదిలే కాలుష్యమైన కార్బన్ డైఆక్సైడ్ని ఆ చెట్టు పీల్చుకొని దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి, ఏమండి ఫోటోసింథసిస్ అంటారు, ఆ యొక్క సూర్యకిరణాలు తీసుకొని ఇక్కడ లోపల ఉన్న ఆ యొక్క రసాయనాలతో మరి జరిగే ప్రక్రియ ఫోటోసింథసిస్ వలన మరలా ఏమవుతుందండి? ఆక్సిజన్ మనకి విడుదల చేస్తుంది. ఎంత గొప్ప ప్రక్రియ అండి. సో ఒక చెట్టు కూడా మన కోసమే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, సృష్టిలో దేన్ని నువ్వు మొక్కవద్దు, దే ఆర్ ఆల్ ఫర్ యూ ఓన్లీ. మానవుడే ప్రథముడు, మానవుడి కొరకు నియమించబడ్డా. అయితే ఇక్కడ హ్యుమానిటీ మాటలు వస్తాయి. హ్యుమానిటీ మాటలు ఎలాగా అండి? అన్యం పుణ్యం ఎరగని మరి అమాయకమైన జంతువుల్ని చంపడం ఏంటండి? ఏమండి అలా మాట్లాడుకుంటే చెప్పాను కదా, ఏది చేయకుండా మనం మనుగడ సాగించలేము ఇంకా. ఏమండి మొక్క కూడా ప్రాణే, మొక్కలో కూడా జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి పెరుగుతుంది అది, అంతే కదా. ఆకు కూడా తుంచకూడదు, అంతే. కాయగూరలు తినకూడదు, ఆకులు తుంచకూడదు. అసలు దాన్ని ముట్టుకుంటేనే దాని గాయం అయిపోతుంది కదా. ఒకసారి ఆకుని ఇలా పట్టుకో, అవునా, చిన్న పసరు లాంటిది బయటకు వస్తుంది ఔషధం, అంతేనా. సో ఇంకా మెడిసిన్స్ మానేయాలి. ఇప్పుడు మెడిసిన్స్ అంటే ఇప్పుడు వచ్చాయి, అర్థమవుతుందా? మొత్తం మెడిసిన్స్ అన్నీ తయారయ్యేవి
ఔషధాలతోనే మరి ప్లాంట్ బేస్ నుంచే వస్తున్నాయి కదా. ఈరోజు మెడిసిన్స్ అన్నీ ప్లాంట్ బేస్ నుంచే వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా దేవుడు మన కొరకు నిర్మించారు, మన కొరకే పెట్టారు, మన కొరకే నియమించారు. అవి మన కోసమే మనుగడ చేస్తున్నాయి. అంటే చూడండి, పులి నా కోసం ఉందండి. అవును, ఈ యొక్క సృష్టిని అంతటిని సమతుల్యం చేయటానికి, బ్యాలెన్స్ చేయటానికి, అడవిలో జంతువులన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఉంటున్నాయి అవి. ఏమండి, మన భూగోళంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లేకపోతే అసలు భూభాగంలో యూ డోంట్ హ్యావ్ ఆక్సిజన్ ఎట్ ఆల్. ఆక్సిజన్ ఉండదు. ఇంకా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటారు. అమెజాన్ అడవులు లేకపోతే భూమి మీద ఆక్సిజన్ అనే రాదు. అదొక అడవిని తయారు చేశాడు దేవుడు. అదో దట్టమైన అడవి. ఇంతవరకు ఏ మనుషుడు దాన్ని ఇన్వైట్ చేయలేకపోయాడు. అది ఎంత పెద్దదో, ఎంత ఉందో, ఎంత విస్తీర్ణం ఉందో ఎవరికి తెలియదు. లోపలికి వెళ్తే ఇంకా బయటకు రావడం అసాధ్యం. ఎందుకంటే దట్టమైన అడవి, భయంకరమైన స్పీసీస్ కలిగిన. అందుకే ఇప్పటికీ కూడా అమెజాన్ అడవుల్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చరిత్రలో తెలియని క్రొత్త జంతువులు అమెజాన్ది అడవుల్లో ఉన్నాయి. అన్నీ ఉంటాయండి. అర్థమవుతుందండి. ఇప్పుడు మనకు తెలిసిన జంతువులు కొన్నే, తెలియని స్పీసీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారు దేవుడు? మనకు తెలియని మరి సముద్ర జంతువులు మనకు తెలియని ఉన్నాయి సముద్రంలో. తెలుసా మీకు? అసలు మనకు తెలిసింది వంజరము, కోనమే అంటారా, రొయ్యలు, చందువాలు, ఏమండి, పీతలు, అండి, ఇవే తెలుసు మనకి. కానీ ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, విచిత్రమైన జంతువులు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, నీకు తెలియదు, సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. అన్నీ కూడా మన కోసం ఉన్నాయి. సో బలి అర్పించడం రైటా రాంగ్ అంటే దేవునికి అది రైట్ రాంగ్ లేదు. దేవుడు ఆదేశించిన దానికి రైట్ రాంగ్ అనే మానవ శక్తి లేదు. ఎందుకు? సృష్టి ఏమంటున్నారా, సృష్టించిన వాడిని ప్రశ్నించగలదా? అందుకే కుమ్మరి వానికి ఏంటంటారు, మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించగలదా? నన్ను ఎందుకు ఉంచుతున్నావు, నాకు ఎందుకు ఈ ఆకారం ఇచ్చావు, అర్థమవుతుందా, నాకు ఇంకొక ఆకారం ఇవ్వచ్చు కదా అని. ఇరిగిపోయిన పెంకు మొక్కలు కొండ తయారైన తర్వాత ఇరిగిపోయిన పెంకు మొక్కలు వచ్చి సృష్టికర్తను అడగగలవా ఆ కుమ్మరిని? అలాగనే ఈ జంతువులను ఎందుకు వధిస్తున్నారు అనే ప్రశ్న ఉన్నప్పుడు ఒకటే మనం గుర్తుపట్టగాలి, అవన్నీ మన కొరకు బ్రతుకుతున్నాయి, దేవుడు వాటిని అందుకొరకే నియమించారు. అయితే బలి అర్పణ లేకుండా ఏ ఒక పాపమును పరిహారం దొరకదు. మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఇది రాసుకోండి, ఇక్కడి నుంచి అన్ని రిఫరెన్స్లు రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనియు సామాన్యముగా చెప్పవచ్చును. అర్థమవుతుందండి? రక్తము లేకుండా పాప పరిహారార్థన జరగదు. రక్తముతోనే దేన్నైనా శుద్ధీకరించాలి అనేది లేఖనం. ఎందుకు? లేవియా కాండము, పాయింట్ రాసుకోండి. పాయింట్ ఏంటంటే, లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం తీసి చదవండి ఒకసారి. 17, 11. అది రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై అది దాన్ని మీకు ఇచ్చి తిని. ఐ హ్యావ్ గివెన్ దీస్ యానిమల్స్ టు యూ ఫర్ వాట్? ఫర్ ద శాంక్టిఫికేషన్.
ఆఫ్ అవర్ సిన్స్. ఎందుకు రక్తం ప్రాధాన్యం అంటే అక్కడ చదవండి, రక్తమే ప్రాణము గనక, రక్తమే శరీరానికి ప్రాణం. సో ఒక ప్రాణము వధించబడితేనే తప్ప మనకు బదులుగా ఇంకొకటి శిక్ష పొందుకోవాలి, మనకు బదులుగా ఇంకో ప్రాణం అక్కడ పోవాలి. సో శిక్షలోకి వెళ్ళాలి, తీర్పులోకి వెళ్ళాలి. అలా వెళ్ళి ఆ రక్తం ప్రోక్షించడం దేనికంటే రక్తమే ప్రాణము గనక, శరీరం కాదు అంటున్నారా. అందుకే రక్త ప్రోక్షణ జరుగుతుంది అక్కడ. మాంసమును తీసుకెళ్ళి పెట్టడం లేదు. ఆ యొక్క కొమ్ముల దగ్గర కానివ్వండి, ఆ యొక్క బలిపీఠం యొక్క అడుగు భాగంలో కానివ్వండి, కరుణాపీఠం దగ్గర కానివ్వండి, ప్రతి చోట అలాగే. అదే 17వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. దాని రక్తము దాని ప్రాణానికి ఆధారం గనక, కాబట్టి మీరు తినకూడదు ఆ రక్తాన్ని కూడా. వింటున్నారా? రక్తాన్ని తినడం. చాలామంది రక్తాన్ని తింటారండి, చాలా చోట్ల రక్తాన్ని వండుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? జంతువుల్ని, మేకను కోసిన తర్వాత దాని రక్తాన్ని పడతారు, బేషన్లో పట్టిన తర్వాత అది బాగా గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టేసిన దాన్ని వండుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. దేవుడు ముందుగానే చెప్పారు రక్తమును బుధించకూడదు. అందుకే మనము ఎప్పుడు నేను నాన్ వెజ్ షాప్కి వెళ్ళినా, కటింగ్ షాప్కి వెళ్ళినా, ఇది హలాల్ కాదండి, హలాల్ అన్న పేరు ఎత్తకండి, అసలు పక్కన పెట్టేయండి. కంపల్సరీ ప్రతి జంతువు యొక్క రక్తం చిందించబడాలి, రక్తం బయటకు పోవాలి. ఎందుకంటే రక్తమే ప్రాణము, ప్రాణమున్న జీవాన్ని మనం తినకూడదు. ఏమంటే అర్థమవుతుందండి? ఆ రక్తమును అసలు తినకూడదు. ఓకే, అందుకే రక్తము పోయేటట్టుగా దాన్ని కట్ చేసిన తర్వాత చాలామంది పేకనొలివి చేస్తుంటారు, ఆ రక్తం అందులోనే ఉండిపోతుంది. సో దాన్ని మనము అలా తినకూడదు. సో కాబట్టి రక్తము నువ్వు తినకూడదు. 14వ వచనం చదవండి. ఆధారము. ఏ దేహం అంటే, ఏ దేహం అంటే అన్నిని, కొన్ని రా జంతువులు పచ్చి బతుకున్నవి తినేస్తుంటారు, అవునా కదా? అదండి, చాలామంది పురుగులు బతుకున్నవి తినేస్తున్నారు, అవునా? మనం చైనా, జపాన్, అటువైపు ఏషియా వైపు వెళ్ళామనుకో, బతుకున్న పురుగుల్ని, బతుకున్న వాటిని తినేస్తుంటారు. ప్రతిదీ కూడా. కొంతమంది పచ్చివి తింటారు, కొంతమంది జస్ట్ అలా నీటిలో నానబెట్టుకొని తినేస్తారు బతుకున్నవి. ఏమండి, రకరకాలుగా. సో రక్తము తినకూడదు. తర్వాత తినకూడదు, వాటి రక్తము సర్వదేహానికి ప్రాణాధారము, అది దాని తిను ప్రతివాడు మరణశిక్ష పొందునని ఇశ్రాయేలుకి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా పాయింట్? మరలా ఇదే అంశము ఆదికాండం 9వ అధ్యాయంలో ఉంటుందండి. ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. నోవాహు గారికి దేవుడు చెప్పిన పాయింట్ ఇదే పాయింట్, ఇదే అంశం అక్కడ ఉంటుందండి. అసలు మొట్టమొదటిసారిగా రక్తం తినకూడదని చెప్పిన పాయింట్ 9వ అధ్యాయము 4వ వచనం అండి. ఆదికాండం చదవండి. అయినను అంటే అర్థం ఏంటంటే, దానికన్నా ముందు చెప్పింది ఏంటంటే, మీకు ఇక మీదట నేను జంతువులను ఆహారముగా ఇచ్చుచున్నానని దేవుడు నోవాహు గారి కుటుంబాన్ని చెప్తారు. అంతవరకు వాస్తవాన్ని గమనించండి. సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వకి జంతువులు తినడానికి నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్ ఏదైనా వనంలో. తెలుసా మీకు? జంతువులన్నీ కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండేవి, ఓకేనండి. ఓన్లీ చెట్ల యొక్క ఫలములు ఆహారముగా ఇచ్చారు దేవుడు. ఏమండి, పండ్లు, పలహారములు, ఆకులు, అలములు ఇవే ఆదాము అవ్వ తినేవారు. తర్వాత అలా కాలక్రమేణా అందరూ కూడా ఓన్లీ వెజిటేరియన్స్. నోవాహు కాలంకి వచ్చేసరికి నోవాహు గారు వారితో కుటుంబం 8 మంది. 8 మందికి అంతా ఇంకెవరు లేరు భూమి మీద. 8 మందితో మరలా ఆరంభమైంది. సో నెక్స్ట్ ఒక న్యూ క్రియేషన్, వారికి ఒక క్రొత్త భోజనం ఇచ్చారు దేవుడు. ఏంటంటే, ఇక మీదట నీకు జంతువులు అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఈ పాయింట్లన్నీ అక్కడ రాసుకోండి. ఏమండి,
అడిగావు కదా, ఇక 9:3 ఉంది చూడు. ఉమ్. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి, అవి నీ చేతికి అప్పగించబడి ఉన్నవి, ప్రాణం గల సమస్త చరములు ప్రాణము గల సమస్త చరములు ఆహారమగును. మీకు ఆహారమగును. పచ్చిన కూర మొక్కలు ఇచ్చినట్లు మా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. వాటికి ఇచ్చి ఉన్నాను. చూసావా? ఇదివరకు నేను పచ్చని కూర మొక్కలు ఎలాగైతే ఇచ్చానో, వింటున్నారమ్మా? ఇదివరకు పచ్చని కూర మొక్కలు మీకు ఎలాగిచ్చానో ఇప్పుడు నేను మాంసాన్ని మీకు ఇస్తున్నాను. ఇది పాయింట్. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ఈ పాయింట్ మనం తెలుసుకున్నాం. ఇక మీదట మనం మరలా ముందుకెళ్ళిపోదాం. ఏ పాయింట్లో ఉన్నాం మనము? వై ఈ యొక్క రక్తం, ఎందుకు రక్తము చిందించాలి, రైట్ రైట్. దాని తర్వాత ఆదికాండము 3:21 చదవండి. మనకందరికీ తెలిసిందే, ఆదాము అవ్వకు ఆయన చర్మపు వస్త్రములు చొక్కాయలు కుట్టించినట్లుగా ఉంటుంది. ఎందుకు? వారు దిగంబరులని వారు తెలుసుకున్నారు గనక. అర్థమవుతుందండి? వారికి చర్మపు చొక్కాయలు అంటే చర్మంతో చేశారు అంటేనే వధించినట్టుగా కనిపిస్తుందా లేదా? సో మనము మన యొక్క మానాన్ని కప్పుకోవడానికి కూడా మన యొక్క పాపానికి పరిహారార్థంగా అడ్డంగా ఏముందండి? కవర్, జంతువుల యొక్క చర్మం. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే అక్కడ కూడా వధించబడిన జంతువులు. సో గమనించండి, ఆది నుంచి కూడా ఇవి టెంపరీ సొల్యూషన్సే. యేసుక్రీస్తు వచ్చి ఫైనల్ సొల్యూషన్ చేసి వెళ్ళారు. అర్థమవుతుందండి? ఫైనల్ సొల్యూషన్ మన కోసం ఏంటి? పాప పరిహారార్థ బలి, నిజమైన గొర్రెపిల్ల, పరలోకం నుంచి దిగి వచ్చిన గొర్రెపిల్ల, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వద్దాం. తర్వాత మోషే గారు చేసిన దహన బలి అర్పణ, ఈ రక్తము ఎందుకు అనేది ప్యూర్గా అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, ఇంతవరకు వధించారు, రక్తమును బలి అర్పించారు, రైట్. ఇప్పుడు రక్తముతో చేసిన క్రియ ఒకటి మీరు చూస్తారు. నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండము 24:4. నిర్గమాకాండము 24:4. 4 నుంచి 8 వరకు చదవండి. శ్రద్ధగా ఏం జరుగుతుందో సందర్భాన్ని మీరు దృష్టించండి. మరియు మోషే గారు యెహోవా మాటలన్నీ రాసి ఉదయమందు లేచి సీనాయి పర్వతం మీద నుంచి కిందకి దిగి ఒక బలిపీఠమును కట్టి 12 గోత్రాలకి 12 రాళ్లను స్తంభములను కట్టి యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించారు. యెహోవాకు సమాధాన బలులుగా కోడేనంటే ఇందాక చెప్పాను కదా, వర్జిన్ బుల్, యంగ్ వర్జిన్ బుల్స్ని కోడె అంటారు. ఓకే, కోడలు వధించగా తర్వాత అప్పుడు మోషే ఇక్కడ చాలా జాగ్రత్తగా దృష్టించి చదవండి. వాటిలో సగం తీసుకొని ఆ గిన్నెల్లో పాత్రలో పోసి ఆ రక్తంలో సగమును చూడండి, సగమేమో బలిపీఠముల మీద ప్రోక్షించారు. మరి మిగతా సగం ఏం చేశారు? చదవండి. అతడు ఇప్పుడు నిబంధన గ్రంథము అంటే ఏదైతే దేవుడు సీనాయి పర్వతం మీద చెప్పారో అదంతటినీ, ఆజ్ఞలన్నింటినీ పుస్తకం మీద రాశాడంటే ఆయన రాసిన గ్రంథాన్ని తీసుకొని ప్రజలందరూ వినండి, ఇదిగో దేవుడు నాకు చెప్పిన నియమావళి పద్ధతులు ఇవి అని చెప్పగా వారందరూ కూడా యెహోవా దేవుడు చెప్పినదంతా చేస్తామని, విధేయతతో ఉంటామని అని చెప్పగానే వినండి అని చెప్పగానే చదవండి. అప్పుడు మోషే ఏది మిగిలిన రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఒట్టు పెట్టారో, ఏమని ఒట్టు పెట్టారు?
ఈ రోజు నుంచి నేను యెహోవా ధర్మశాస్త్రమును పాటిస్తానని వారు ఎలాగైతే ఆచరించారో, ఆ ఒప్పుకోలు ప్రార్థన ఎలాగైతే చేశారో, సాక్ష్యము ఎలా చెప్పారో, ఈ సాక్ష్యమునకు వినండి ఈ సాక్ష్యమునకు మరి అటోన్మెంట్గా అటోన్మెంట్గా మరి మోషే గారు ఆ రక్తమును ఎవరైతే పలికారో వారి మీద ప్రోక్షించారు. ఎందుకు ప్రోక్షించాలి మనుషుల మీద? ఏమండి, అది చదవండి, అక్కడ అర్థమవుతుంది. ఇదిగో ఈ సంగతులు, ఏ సంగతులు? ఇప్పుడు నేను చెప్పిన ఆజ్ఞలన్నిటికీ మీరు అబైడ్ అవుతామని దేవుని ఎదుట ఒప్పుకున్నారు గనుక యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిబంధన రక్తం ఇది. ఓకే, అర్థమవుతుందండి. ఈ నిబంధన రక్తము తాత్కాలికం. ఎందుకు? కవర్ చేస్తుంది అంతే, క్లీన్ చేయటం లేదు. కవరింగ్ క్లీనింగ్ చాలా తేడా ఉంది. దానికి ఎగ్జాంపుల్గా, ఉదాహరణకి, అమ్మాయి నువ్వు అద్దెంటిలో ఉంటున్నావు అనుకుందాం. ఓకే, పిల్లలు పుట్టారు. పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత వాళ్ళ చేతులకి ఏది దొరుకుతాయి? పెన్సిళ్ళు, చాక్ పెన్సిళ్ళు, స్కెచ్ పెన్లు. దొరికిన ప్రతి అడ్డమైన దాంతో ఏం చేస్తారు? గోడలన్నీ మొత్తం పెయింటింగ్లు మొత్తం అంతా ఏం చేస్తారండి? గీతలు పెట్టేసి రకరకాలు రాసేసి అంటారా, రాస్తారా లేదా? ఇవన్నీ ఇప్పుడు సడన్గా ఓనర్ గారు వస్తున్నారు. అమ్మో, మీ ఆయన గారు ఏమంటారు? ఏమంటే ప్రసాద్ గారు మీరేం చేస్తారండి? ఒకవేళ ఓనర్ గారు వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? అమ్మో, మా పిల్లలు చేసిన తప్పులు ఇవన్నీ అర్జెంట్గా ఓనర్ గారు చూసి తిట్టేస్తారు. ఆయనకు కనిపించకూడదు. ఏమండి, ఫస్ట్ పాయింట్ అండి. ఏం చేయాలి? వెంటనే తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఒక పెయింటర్ని తీసుకొచ్చి, నాయన మొత్తం పావేరా బాబు అంటారు. 1 లీటరు 2 లీటర్లు తీసుకొని మొత్తం పావేస్తాడు. వెంటనే యజమాని వచ్చారు, చూశారు. వావ్, చాలా నీట్గా ఉందండి. వావ్, ఎంత బాగుందండి, భలే నీట్గా ఉంచుకున్నారయ్యా, వెరీ గుడ్ అంటాడు. కానీ ఆ యజమానికి తెలియని సంగతి ఏంటంటే దాని వెనకాతల ఇంకా మరకలు ఉన్నాయా లేదా? మరకలు పోలేదు, మరకలు కవర్ చేశారు. కానీ ఇక్కడ దేవాది దేవుడైన మన యెహోవా ఉన్నవాడు, అనువాడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన తెలియని యజమాని కాదు. ఆయనకు తెలుసు ప్రస్తుతం మనుషులు నా యొక్క నీతి ఎదుట, దేవుని నీతి ఎదుట మనుషులు నిలవలేరు గనక వారు బ్రతుకుండాలంటే కవర్ చేయాలి. తాత్కాలికంగా కవర్ చేయాలి, వాళ్ళు బతుకుంచాలని. లేకపోతే ఆయన పరిశుద్ధత ఎదుట ఏమవుతారండి మనుషులు? మనుషులు ఎవరు నిలవలేరు గనుక ఆయన తన ముఖమును వారి ఎదుట ఆయన ప్రకాశవంతం మనుషుల మీద పడితే చనిపోతారు. సో గనుక వారి పాపములు ఆయనకు కనబడనివ్వకుండా ఆయనే కవర్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఇంటిలో యజమానుడు రాకముందు టెనెంట్సే కవర్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే యజమానుడికి ఏమీ తెలియదు. కానీ మన యజమానుడికి అన్నీ తెలుసు. నీ ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయో తెలుసు. ఆ గదుల్లో నువ్వు బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు, బాత్రూంలో ఏం చేస్తున్నావు, కిచెన్లో ఏం చేస్తున్నావు, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు. ఎన్ని మరకలు ఉన్నాయో తెలుసు. ఇంకోటి తెలుసా, నీకు తెలియని మరకలు కూడా ఆయనకు తెలుసు. ఎలాగా? మనకు తెలియకుండా చాలా జరిగిపోతుంటాయి వెనకట్ల. మనం అన్న మాటలకు, మనం చేసిన క్రియలకు కొన్ని జరిగిపోతుంటాయి. అవన్నీ ఆయనకు తెలుసు. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అది నేను ఎరిగి ఉన్నానని పలికిన దేవుడు ఆయన. మన హృదయంలో తలంపు రాక మునిపే ఆయనకు తెలుసు అంట. అంటే నీకు తెలియక మునిపే ఆయనకు తెలుసు నువ్వేంటో. అమ్మా, రేపు ఏం వండుతున్నావో నీకు తెలియదు. నువ్వు డిసైడ్ అవ్వకపోతే దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? నీ కుమార్తె ఏ ఉద్యోగంలోకి వెళ్తుందో నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఏమంటే ప్రసాద్ గారు, అర్థమవుతుందండి? సో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి అందుకు ఈ యొక్క టెంపరరీ కవరింగ్ అనేది జరిగింది. మరి యేసుక్రీస్తు వచ్చి
ఒరిజినల్గా ఏం చేశారు? ఇప్పుడు ఇదే టెనెంట్ ఏం చేయాలి ఒరిజినల్గా? దాని ముందు ఎమ్రీ పేపర్ తీసుకొని జాగ్రత్తగా గమనించండి, మొత్తం పేపరింగ్ కొట్టేసి టోటల్గా మరకలన్నీ చెరిపేసి ఫ్రెష్గా వైట్ పెయింటింగ్ వేసేదే క్రమం. అది యేసుక్రీస్తు వారు చేసినది. మన పాపమును ఇక ఉండనివ్వకుండా కనిపించకుండా దాన్ని సంపూర్తిగా కడిగి వేశారు. ద వాషింగ్ ఆఫ్ సిన్స్, ఇక్కడ కవరింగ్ ఆఫ్ సిన్స్. ఏమన్నా అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఆ యొక్క పాపములు కనిపించకుండా ఉండాలి. మరి అందుకే చూడండి, మనకి ఇక మీదట ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్న వారికి ఇక జంతు బలులు లేవు. ఏ జంతువుల బలి మనకి ఉపయోగకరంగా ఉండదు. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎలాగనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగున చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపములను తీయలేదు, అసాధ్యం. మరి అలాగనే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంకు రండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుచు చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడి ఉన్నాము. వీఆర్ శాంక్టిఫైడ్, వీఆర్ ప్యూరిఫైడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు తన యొక్క స్వనిర్ణయం వలన, తన సొంత చిత్తం వలన, తన యొక్క ఇష్టము వలన తనంతట తానే తన ప్రాణమును పెట్టారు కనుక ఆ ప్రాణములో ఉన్న బలి అర్పణ వలన. ఇప్పుడు చూడండి, జంతువులు బలి అర్పించేటప్పుడు తనంతట తాను రాలేదు జంతువు. ఏ జంతువైనా వచ్చిందా? మేక వచ్చి నన్ను బలి అన్నదా? బలవంతంగా జరిగింది అక్కడ. అవునా కాదా? అవునా? బలవంతంగా దాన్ని హతమారుస్తున్నప్పుడు, దాన్ని వధిస్తున్నప్పుడు అది వద్దని కొట్టుకుంటుందా లేదా? సో జాగ్రత్తగా గమనించండి, దీనికి యేసుక్రీస్తు బలియాగానికి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు తనంతట తాను, ఎందుకంటే తాను ప్రాణం పెట్టేది ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఇష్టపడుతున్నాడు. అంత ప్రేమించిన దేవునికి నువ్వేం చేస్తున్నావు, నువ్వే విధంగా ఉన్నావు అనేది గమనించుకోండి. మన యొక్క వ్యక్తిగత జీవితం పరిశీలన చేయాలి. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, ముందు అధ్యాయంకి రండి, 11-12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా మన దగ్గరకు వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృత్యములు కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదయ్యున్న గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతోనే ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం నిర్గమాకాండంలో చూసాం, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అర్పించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించినట్లుగా మనం చూస్తాం. ఏమండి? సో నిజమైన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఒక్కసారి అంటున్నారండి, ఒక్కసారి జంతువుల యొక్కయు కోడెల యొక్క గొర్రెల యొక్క రక్తం కాదండి, ఆయన స్వరక్తం ఇచ్చి ఇష్టముగా ఆయన మన కొరకు బలయ్యారు. అందుకే జాగ్రత్త గమనించండి, లేవియా కాండము నిర్గమాకాండం చదువుతున్నప్పుడు వినండి. నిర్గమాకాండములో మరి ప్రత్యక్ష గుడారం, దానిలో ఉన్న ఉపకరణములు సమస్తము గురించి చదువుతున్నాం. దీన్ని ప్యారలల్గా మనం చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవాలి. లింక్ అన్నమాట. అక్కడ జరిగినది మరలా పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో
నిజమైన ప్రధాన యాజకులు ఎవరో వివరిస్తున్నాడు, ఆయన స్థాపిస్తున్నాడు. మళ్ళీ ఫౌండేషన్ నుంచి చెప్పుకుంటూ వస్తాడు ఆయన. హెబ్రీ పత్రిక అంతా కూడా అసలు గుడారం ఏంటి, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి, యాజకుడు చేసే పని ఏంటి, బలి ఏంటి, అర్పణ ఏంటి, రక్త ప్రోక్షణ ఏంటి, మరి మందసం ఏంటి, ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక మొదటి నుంచే చదవండి. ఏమండి ప్యారలల్గా ఈ లేవియా కాండం అర్థం అవ్వాలంటే హెబ్రీ పత్రికలో చూడాలి. ఓకేనండి. నిర్గమాకాండంలో ఉన్న ప్రత్యక్ష గుడారం, మందసం, ఈ యొక్క ఉపకరణములన్నింటినీ అర్థం చేసుకోవాలంటే హెబ్రీ పత్రిక చదవాలి. ఇది సాదృశ్యం. ఓకేనండి. దీని తర్వాత మనము ఇంకోటి కూడా చూద్దాం. ఎందుకు ఈ యొక్క బలులు, అర్పణలు మనకు అవసరం లేదు? ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవం. అది ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యేసు అన్నారు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప, యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవ్వడునూ తండ్రి యొద్దకు చేరలేడు. తండ్రి యొద్దకు చేరడానికి కోడె, ఎద్దు, మేక, గొర్రె, పక్షులు, వాటి యొక్క రక్తము తాత్కాలికం. అవి మిమ్మల్ని తీసుకెళ్ళలేవు, ప్రక్షాళన చేయలేవు, కేవలం కవరింగ్ చేస్తే మాత్రమే. ఓకేనండి. సో అందుకు యేసు ప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నిర్గమాకాండములు ఇందాకలా మోషే గారు ప్రోక్షించిన రక్తం చూసారా, మనుషుల మీద ప్రోక్షించారా, దానికి సాదృశ్యమైన లేఖనం యేసుక్రీస్తు చెప్పారు. లూకాసు వార్త 22వ అధ్యాయము. ఇందాకలా నిర్గమాకాండం 24 చదువుకున్నారు కదా, 24వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదివారు కదా. మోషే గారు బలిపీఠములు కట్టి మిగిలిన రక్తమును ప్రజల మీద ప్రోక్షించారు అన్నట్టుంది కదా. దానికి అర్థం ఇచ్చే ప్రత్యక్షమైన యేసుక్రీస్తు మాటలు లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత, ఎప్పుడిది? యేసుక్రీస్తు వారు అప్పగించబడుతున్న ముందు రోజు రాత్రి శిష్యులతో భోజనం చేస్తున్నప్పుడు పలికిన మాటలు ఇవి. చదవండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఒక గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ప్రాత నిబంధన ఏది? నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మోషే గారు వధించిన గొర్రె కాదు, అక్కడ కోడె. ఏమండి, కోడెని వధించారు. ఆ రక్తమును మనుషుల మీద ప్రోక్షించి నిబంధన రక్తం అన్నారు. యెహోవా ఇచ్చిన నిబంధన రక్తం అన్నారు. అది టెంపరీ కవర్ చేస్తుంది. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు ఏమని? నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మరలా ఇదే విషయాన్ని పౌలు గారు పత్రికల్లో చెప్పారు. కొరింథీ పత్రిక వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయవలెను. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇక మీదట మనకు ఈ యొక్క బలులు, అర్పణలు, లేకపోతే ఈ యొక్క జంతువుల యొక్క అర్పణలు ఇంకా అవసరం లేదు. ఈరోజు నువ్వు గనక వినండి, మనము గనక ఏమాత్రం జంతువుల బలి మీద ఆధారపడ్డావంటే ఎవరిని నువ్వు తిరస్కరించినట్టు? యేసుక్రీస్తుని తిరస్కరించావు. యేసుక్రీస్తు బలిని తిరస్కరించావు. నువ్వు నేను గనక ఇంకా లోక సాంప్రదాయంలోకి వెళ్ళి మనకు రక్షణ కావాలనో, లేకపోతే లోకంలోకి వెళ్తే రక్షణ వస్తుందనో, లోకంలోకి వెళ్తే రోగం బాగుపడుతుందనో, ఒక పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండే కచ్చీపు ద్వారా, ఆయన దగ్గరకు ఉండే నూనె బుడ్డ ద్వారా, ఆయన దగ్గర ఉండే లేకపోతే ఇంకేదో నడికట్ల ద్వారా, ఇంకేది దేన్ని ఆధారం చేసుకున్నా ఏమండి ఎక్కడికో వెళ్తే ఏదో వస్తుందంట. అక్కడికి వెళ్తే ఈ మధ్య అన్నీ మారిపోయండి. ఇదివరకు ఓన్లీ 3 వస్తువులు ఉండేవి. కాదండి, ఇదివరకు ఓన్లీ 3 వస్తువులు. ఏంటంటే మొట్టమొదటిదైతే నూనె ఉందండి. ఫస్ట్ నూనె అమ్ముకున్నారు, తర్వాత కచ్చీఫ్లు అమ్మారు, ఏమండి
తర్వాత ఏమండి తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్తే ఏవో బాగవుతాయి ఏవో అవుతాయి అన్నారు. ఇప్పుడు పళ్ళు పలహారాలు ఆ యొక్క మీటింగ్లోకి వెళ్ళి తిన్న సాంబారు తెలుసా మీకు? సంవత్సరానికి ఒకసారి ఆ మీటింగులు పెడతారు. ఆ మీటింగుల్లో సాంబార్ అన్నం తింటే చాలండి మీరు ధన్యులు అని చెప్పే తెగ కూడా వచ్చింది. సాంబార్ అన్నం ఏమండి అర్థమవుతుందండి. ఆ ఫలములు గర్భఫలములు రావాలంటే పువ్వులు, కాయలు, అరటిపళ్ళు, ప్రతీ నెల అభిషేక తైలము కూడిక అని మీటింగులు పెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? అభిషేక తైలం అని చెప్పి వీళ్ళేమో పళ్ళు ఇస్తున్నారండి. తెలుసా మీకు అది? పళ్ళు ప్రతీ నెల వీళ్ళు వెళ్ళి పళ్ళు తీసుకొని వస్తారు. పళ్ళును ఆధారం చేసుకున్నా, నూనెలను ఆధారం చేసుకున్నా, కచ్చీఫులను ఆధారం చేసుకున్నా, ఇవన్నీ నువ్వు ఎవరిని ఏం చేస్తున్నావండి? క్రీస్తుని తిరస్కరిస్తున్నావు, క్రీస్తు బలియాగాన్ని. అక్కడ అందుకే ఏమని రాశారండి హెబ్రీ పత్రికలో? సృష్టి అది కూడా ఉందండి. యెరూషలేముకి వెళ్ళి మట్టి తెచ్చుకుంటున్నారు, యొర్దాన్ నది నీరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య ఇంకొకటి అమ్మిసాడండి కొత్తది. ఏంటి తెలుసా? ప్యూర్ ఎయిర్ అంట, స్వచ్ఛమైన పరిశుద్ధమైన గాలి అంట. అక్కడ యెరూషలేంలోకి వెళ్ళి గాలిని బంధిస్తాడంట ఒక సీసాలో. ఆ గాలిని తీసుకొచ్చి అమ్మేస్తున్నాడు, ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నాడండి. హోలీ ఎయిర్ అంట. అందులో మట్టి, ఎరుసలేం మట్టి, ఎరుసలేం రాళ్ళు, ఎరుసలేం తాలూకు అన్ని పెట్టి బాక్స్ ప్యాక్ అండి 2000. అది మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్న పునాది వేసుకుంటాం. పునాదిలో మూలరాయి వేసినప్పుడు ఆ మట్టి శంకుస్థాపన రాయి వేసినప్పుడు ఆ మూలరాయి దగ్గర మట్టి వేయాలంట. ఎవరిని తిరస్కరించావు? క్రీస్తుని తెలుసో తెలియకు చాలామంది అంటే ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ అండి. తెలియక సెంటిమెంటల్ ఫీలింగ్ అండి. ఈ సెంటిమెంట్ని క్యాష్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చూసా గాలి అమ్ముకుంటున్నాడు. వాడెవడు ప్యూర్ గాలి అని వాడు ఆన్లైన్లో పెట్టేశాడండి. వాడెవడో ఆన్లైన్లో పెట్టాడు, ఏకంగా మార్కెట్ పెట్టాడు, రేట్ పెట్టాడు, గాలి అమ్ముకుంటున్నాడు వాడు. యెరూషలేంకి వెళ్ళంట, యెరూషలేములో అక్కడున్న గాలిని బంధించి సీసాలో తెచ్చి ఆన్లైన్లో పెట్టి ప్యూర్ ఎయిర్ అని అమ్మేస్తున్నాడు. అంటున్నారండి. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది ఇప్పుడు. అందుకే ఇందాక చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం ఇందాకలా? హెబ్రీ పత్రికలు ఏమన్నాడు ఆయన? ఏమని హెబ్రీ పత్రికలు ఏం చదవండి ఒకసారి ఆ మాట. ఏంటంట? 9:11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే వస్తువులు కాదు, తానే నిత్యమైన విమోచనను సంపాదించి, అది ఈ పాయింట్, హస్తకృత్యములు చేతులతో చేయబడినది. ఏమండి? సృష్టి సంబంధం కానిది. మట్టి, గాలి, నూనె, పళ్ళు, ఏమంటే కచ్చీఫులు కానిది చేతులతో చేసిందంటే చేతులతో చేసే బొమ్మలు, విగ్రహాలు వీటి వలన కాదు. కానీ ఆ తర్వాత అనగా ఈ సృష్టిలో సంబంధము కానిది అంటే అర్థం ఏంటి? జంతువులు, మేకలు, ఎడ్లు, గొర్రెలు కాదు. కానీ మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయినా ఆయన బలి ద్వారానే, ఆయన శరీరం అనే గుడారం ద్వారానే మనకి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ యొక్క మీటింగులు జరిగే చోట ఈ బోధలు చేసే వాళ్ళకి ఈ లేఖన భాగం చదివి వినిపించాలి. ఏమని? అర్థమవుతుందా? పండ్లు అమ్మేవాడికి, పువ్వులు అమ్మేవారికి, నూనె బుడ్డీలు అమ్మేవారికి, కచ్చీఫులు అమ్మేవారికి, లేకపోతే ఏంటంటే కొంతమంది సాంబార్ అన్నం అని చెప్తున్నాడు కదా ఆయనకి, రకరకాలు ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన మాటలు. సో కాబట్టి దహన బలి అర్పణ గురించి మనం చదువుతున్నాం మొదటి అధ్యాయం.
ఇక్కడతో మొదటి అధ్యాయం పూర్తయిపోయింది. ఇంకా 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు ర్యాపిడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రాసేసుకోండి త్వరగా. రెండో అధ్యాయములో ఉన్న విషయము మనకందరికీ తెలుసు. ఏంటి? నైవేద్య అర్పణ. రాసుకోండి. నైవేద్య బలి అర్పణ, నైవేద్యం, గ్రెయిన్ ఆఫరింగ్ ఇంగ్లీష్లో. రెఫరెన్స్లు రాసుకోండి. ఇది 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుందండి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు కనిపిస్తుందండి. తర్వాత మరలా ఇదే రిపీట్ అవుతుంది. ఇందాక చెప్పాను. 6వ అధ్యాయము 14 నుంచి 23 వరకు, 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 23 వరకు. ఓకే, దీంట్లో దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏంటి? తేవలసిన వారు గ్రెయిన్ ఆఫరింగ్ అంటే అర్థం ఏంటంటే గోధుమల గింజల యొక్క పిండి, అంటే గోధుమ పిండి, దానితో చేసిన రొట్టెలు. ఆ రొట్టెలు ఎలా ఉండాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు చెప్పారు. చూడండి, అవి పొలవకూడదు, పొంగకూడదు, దాంట్లో పులిపిండిని కలపకూడదు, ఈస్ట్ని కలపకూడదు. పులిపిండి అంటే ఈస్ట్, అంటే పొలవడానికి పొంగ చేయడానికి ఈస్ట్ కలుపుతారు. బేకింగ్ సోడా అంటారు. మనం దోశలు వేయడానికి బేకింగ్ సోడా వేస్తాం. సో గోధుమ పిండి పొంగకూడదు, పొలవకూడదు. ఫ్రెష్ వన్ ఫర్మెంట్ అవ్వకూడదు, అంటే అది పిండి కలిపేసి ఉంచకూడదు. ఫ్రెష్ వన్ అప్పటికప్పుడు చేయాలి. దాంట్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రతి నైవేద్యం ఏది తెచ్చినా, గ్రెయిన్ ఆఫరింగ్, అది పిండి అవని లేకపోతే నూనె అవని ఏదవని, ప్రతి దానితో ఉప్పు కలపవలెను. చూడండి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి, చదవండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. ఉప్పు అర్పించవలను. ఇప్పుడు చూడండి, ఆ ఉప్పు కూడా సాదృశ్యం. ఇందాకలే చెప్పాను ఉప్పు గురించి. ఉప్పు ఏం చేస్తుందండి? శాంక్టిఫికేషన్, పూర్తిగా మన యొక్క భూగోళాన్ని క్లీన్ చేస్తుంది. సో మన అర్పణలో కూడా శాంక్టిఫికేషను రూపకలంకరంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క నైవేద్యాన్ని ఖచ్చితంగా దీనితో పాటు ఒలీవ నూనెను కూడా తీసుకురావాలి. ఆలివ్ ఆయిల్. ఏమనండి? ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత యాజకుడు ఏం చేయాలి? ఇదిగోండి, జాగ్రత్తగా గమనించండి. యాజకుడు కొంత ఆ యొక్క నైవేద్యాన్ని తీసుకొని బలిపీఠం మీద అగ్నిలో వేస్తాడు. మిగిలినది వారికి భోజనానికి ఉంటుంది అన్నమాట. మిగిలినంతా యాజకులకే. ఓకే, గమనిస్తున్నారా? ఈ ప్రాసెస్ మనకు అలా గమనిస్తారు. ఓకేనండి, రైట్. ఇక్కడతో 2వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. పీస్ ఆఫరింగ్, సమాధాన బలి అర్పణ. పీస్ ఆఫరింగ్, సమాధాన బలి అర్పణ. ఏమి తీసుకురావాలి? ఇందాకలు చెప్పబడిన ఏ జంతువులైనా అండి. దీనికి నియమావళి లేదు. బలిపీఠం దగ్గర మొదట దహన బలి దగ్గర ఏ అర్పణ ఎలాగైతే ఉందో అలాగనే ఎనీ యానిమల్. ఏ యానిమల్? ఎనీ యానిమల్ అంటే మళ్ళీ చెప్పాను కదా, కోడి కానీ, గొర్రె కానీ, మేక కానీ, గువ్వ కానీ, పావురము కానీ, అంతే. వీటిల్లోనే తీసుకురావాలి. అయితే ఏ జెండర్ అయినా అంటున్నారండి. ఏ జెండర్ అయినా అంటే అర్థం ఏంటి? ఆడదైనా మొగదైనా తీసుకురావచ్చు ఈ పీస్ ఆఫరింగ్లోనే. మళ్ళీ పర్టికులర్గా రాసుకోండి. పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలిలోనే ఎటువంటి, అది 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది చూడండి. మొగదైనా కానీ ఆడదైనా కానీ అర్పించవచ్చు. పీస్ ఆఫరింగ్లోనే మనకు కనిపిస్తుంది. రైట్, చాలండి. ఓకే అండి. కాకపోతే ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఉంది ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటంటే ఈ జంతువుని తీసుకొచ్చినప్పుడు ఈ పీస్ ఆఫరింగ్లో మాత్రం అంటున్నారా, దాని కొవ్వును, జంతువు కొవ్వును
పూర్తిగా తీసేసి ఆ కొవ్వును మాత్రము ఆ యొక్క దహన బలిపీఠం మీద అగ్నిలో వేయవలెను. ఇది పీస్ ఆఫరింగ్లో ఉంటుంది. అండి మాంసమును వేస్తారు, కొవ్వును వేస్తారు. కొవ్వుని మరలా సపరేట్గా కొవ్వును ఏమండి ఈ యొక్క బలి అర్పణలో స్పెషల్ థింగ్ ఏంటంటే కొవ్వును అర్పణగా అక్కడ వేస్తారు. చూడండి, అదే 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దాన్ని మీరు తినకూడదు. చదువునండి, 15 నుంచి చదవండి. రెండు మూత గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును, రెండు మూతల గ్రంథుల పైనున్న కలేజం యొక్క పొగను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వు అంతయు ఈ ఫ్యాట్ అనేది ఎవరు తినకూడదంట? యాజకులు తినకూడదు, అర్పించిన వారు తినకూడదు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ దహన బలి అర్పించినప్పుడు ఇంకో పాయింట్ మీకు చెప్పలేదు. ఇదంతా పీస్ ఆఫరింగ్లే. ఇది ఏ ఆఫరింగ్ అయినా సరే వినండి, అర్పించిన గొర్రెపిల్లైనా ఏదైనా వధించిన తర్వాత కొంత యాజకులు తీసుకుంటారు, కొంత మిగిలినది యాజకులకు ఇచ్చేగా మిగిలింది ఆ వెళ్ళిన కుటుంబం ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే కూర్చొని భోంచేయాలి. ఇంటికి తీసుకెళ్ళి తింటానంటే కుదరదు. అక్కడే కూర్చొని కుటుంబం అంతా కలిసి భోంచేయాలి. ఇది ఇంకెవరికి పెట్టడానికి వీల్లేదు, అన్యులకు పెట్టడానికి వీల్లేదు, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైతే అర్పించారో ఆ కుటుంబమే తినాలి. 3వ అధ్యాయం 16వ వచనం, కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము, క్రొవ్వు రక్తము తినకూడదు. ఇది తరతరములు నివాసమైన కట్టడ. ఇంట్లో కొవ్వు కూడా తినకండి. దేవుడు ఎందుకు పెట్టారంటే అది ఆరోగ్యానికి మంచిది కాదని, రక్తము మంచిది కాదని, కొవ్వు ప్రాణము మంచిది కాదని. ఓకేనండి, అర్థమవుతుందండి? ఈ విధంగా దేవుడు ఈ యొక్క పీస్ ఆఫరింగ్ ఏంటండి, ఇది పీస్ ఆఫరింగ్. ఇప్పుడు తర్వాత క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ యొక్క బలులు అర్పణలు మనకు లేవు. కానీ వినండి, బలులు అర్పణలు లేవు కానీ హెల్త్ కండిషన్స్ మనం చూసుకోవాలి. అది అంతే కదా. ఇక్కడ అర్పణ కాదు, ఇక్కడ మనం చేస్తుంది. మనం తెచ్చుకొని చికెను దేవుడికి అర్పించి తెస్తున్నాం ఏంటి? అవునా? లేదు కదా. ప్రతి రక్తం తినకూడదండి. దేవుడు ఆ రోజు చెప్పింది ఏంటంటే వారికి ఏదైతే వద్దన్నారో అది వద్దు. ఎందుకు? దానివల్ల వారి ప్రాణాలు ఇదవుతుంది, మరణశిక్ష పొందుతారని. రక్తం అనేది మనుషులకు, అదే జంతువులకు ప్రాణం. ఆ ప్రాణమే రక్తం కనుక రక్తం తినకూడదు. ఓకేనండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం 4వ అధ్యాయంకి వచ్చేసామండి. 4వ అధ్యాయం సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి అర్పణ. ఇది 4వ అధ్యాయము 1వ వచనం నుంచి పక్క అధ్యాయమైన 5వ అధ్యాయము 13వ వచనం వరకు ఉంటుందండి. అర్థమవుతుందండి? ఇది 2 అధ్యాయాలు కలిసి ఉంటాయన్నమాట. ఈ యొక్క అంశం ఇది పాప పరిహారార్థ బలి అర్పణ గురించి మాత్రం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ అధ్యాయం 13 వరకు ఉంటుంది. మరలా ఇది రిపీట్ అవుతుంది కదా. ఎక్కడ? 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు ఇది రిపీట్ అవుతుంది. సేమ్ పాయింట్స్. 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 30 వరకు. ఇంతవరకు మీరు స్పెసిఫిక్గా ఒక యానిమల్ చూశారు. ఏమండి? స్పెసిఫిక్గా పీస్ ఆఫరింగ్ ఒకలాగా, గ్రెయిన్ ఆఫరింగ్ ఒకలాగా, బర్ంట్ ఆఫరింగ్ ఒకలాగా. ఇక్కడ పాప పరిహారార్థకి మనిషికి ఒక రకమైన జంతువు మారిపోద్ది. వారి పాపాన్ని బట్టి, వారి యొక్క చేసిన క్రియ బట్టి, వారి మనుషుల యొక్క హోదా బట్టి. యాజకుడికైతే ఒకలాగా, గోత్రకర్త గోత్రానికి ఉన్న పెద్దకైతే ఒకలాగా, కమ్యూనిటీ
పర్సన్ అయితే ఒకలాగా, సామాన్య మానవుడైతే ఒకలాగా. ఏంటేంటి చూద్దాం వరుస పెట్టి. మొదట యాజకుడు ఒకవేళ పొరపాటున తప్పు చేశాడు అనుకోండి, ఏదైనా పొరపాటును పాపం చేశాడు. పాపం చేసినప్పుడు యాజకుడు తీసుకురావలసిన, యాజకుడే పాపం చేశాడు, సమాజం అంతటి మీదకి పాపం తీసుకురావడానికి కారణం అయ్యాడు అనుకుందాం. యాజకుడు ఏం తీసుకురావాలంటే ఒక కోడే, ఇది కూడా యంగ్ వర్జిన్ బుల్ కోడెను తీసుకురావాలి. కోడె దూడ అని అంటారండి, దాన్ని ఏమంటారండి? కోడె దూడ. సేమ్ యథావిధిగా విధానం తెలుసు కదా, దాన్ని వధించాలి. ఆ యొక్క చేతులు ఆయన ఉంచాలి. యాజకుడు వధిస్తాడు. వధించిన రక్తాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ మారుతుంది, ప్లేస్ మారుతుంది. వినండి, ఇప్పుడు ప్లేస్ మారుతుంది. ఇంతవరకు ఎక్కడ ప్రోక్షించారు? దహన బలిపీఠం. ఇప్పుడు యాజకుడు పొరపాటు పాపం చేసినప్పుడు ఆ బలిచ్చిన రక్తంను తీసుకువెళ్ళి, వినండి, ప్రత్యక్ష గుడారం ఎంట్రన్స్కి ఒక కట్టన్ ఉంది కదా, బయట కోర్ట్యార్డ్ దగ్గర కాదు, 3 కర్టన్స్ మనకు కనిపిస్తాయి. బయట కోర్ట్యార్డ్ దగ్గర అంటే బయట పాలెం నుంచి ఎంటర్ అవుతుండగా మెయిన్ గేట్ అక్కడ ఒక కర్టన్ ఉంటుంది. తర్వాత గుడారం ఉంది ఇన్సైడ్, గుడారానికి మెయిన్ కర్టన్ ఉంది, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే కర్టను. తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఒక కర్టన్ ఉంది. ఇప్పుడు ఈయన ఈ యొక్క గుడారానికి ఉన్న మెయిన్ కర్టన్ దగ్గర, ఏమంటే గంగాలం దాటిన వెంటనే గుడారం దగ్గర ఉన్న మెయిన్ కర్టన్ దగ్గరికి వెళ్ళి 7 సార్లు ఆ యొక్క కర్టన్ ముందు 7 సార్లు ప్రోక్షించాలి. ఎన్నో వచనం అండి? 7వ వచనం అక్కడ కనిపిస్తుంది మనకు. 4వ అధ్యాయము 7వ వచనం. ఓకేనండి, అక్కడ ప్రోక్షించవలను. తర్వాత మరలా లోపలికి వెళ్ళి, వినండి ఒకసారి, లోపలికి వెళ్తారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. ఏంటి చెప్పండి? షూ బ్రెడ్ టేబుల్, సముఖపు రొట్టె వల్ల, దీపస్తంభము, ధూపవేదిక. ఇప్పుడు ఆయన ధూపవేదిక వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలం వెళ్ళడానికి లేదు అతనికి అధికారం. ధూపవేదిక దగ్గరికి వెళ్ళి, ధూపవేదిక కూడా 4 కొమ్ములు ఇలా ఉన్నాయా లేదా? 4 కొమ్ములకు ప్రోక్షించాలి. 4 కొమ్ములకు ప్రోక్షించాలి. ఓకేనండి? ఓకే, 4 కొమ్ములకు ప్రోక్షించడం అంతే. ఈ కట్టన్ దగ్గర మాత్రం 7 సార్లు ప్రోక్షించాలి. ఇది దేవుడు చెప్పిన కట్టడ. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చేయాలండి? దీని తర్వాత వధించబడిన ఆ యొక్క కోడె దూడని ఏం చేయాలి? దాన్ని తీసుకొని దాని లోపల ఉన్న అంతరింద్రియములు, ఏమండి, అంతరింద్రియములన్నీ తీసేసి ఏం చేయాలండి? పాలెము వెలుపల దాన్ని కాల్చి పారవేయాలి. పాలెము వెలుపలండి, దహన బలి మీద దాన్ని కాల్చుకోండి. దాని అంతరింద్రియములు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఆ బాడీ అంతటినీ తీసుకెళ్ళిపోయి, ఏమండి, ఇంకా బలిపీఠం మీద వేయకూడదండి అమ్మా, ఇంకా బలిపీఠం మీద వేయకూడదండి. దాన్ని తీసుకువెళ్ళి పాలెం వెలుపల పడేసి కాల్చేయాలి. ఇది సిన్ ఆఫరింగ్. ఇప్పుడు పాలెము వెలుపలని గమనిస్తున్నారా? జాగ్రత్త గమనించండి. ఇది యేసుక్రీస్తుకు సాదృశ్యం. యాజకుల నిమిత్తం ఆయన పాలెము వెలుపలకు వెళ్ళిపోయాడు. ఆయన పాలెం వెలుపల ఎక్కడ? ఆ గోల్గోతా అని పిలువబడుతున్న కపాలం అనే స్థలము దగ్గరికి ఆయనను తీసుకున్నాడు. ఆయన సిటీలో సిలువ వేయబడలేదు, ఆయన ప్రాణత్యాగం పాలెం వెలుపల చేశాడు. అర్థమవుతుందండి? ఇది ఆయనకు సాదృశ్యం. ఇవన్నీ చూడండి, ఇంటర్లింక్గా ఉంటుంది మనకి, రైట్? ఇక్కడతో మరి ప్రీస్ట్ చేసిన పాపంకు ఈ విధంగా ఉంటుంది. కమ్యూనిటీ సెన్స్. కమ్యూనిటీ అంటే మొత్తం అందరూ, వింటున్నారా? మొత్తం గోత్రం అంతా, లేకపోతే వీళ్ళు అందరూ కలిసి పాపం చేశారు. సపోజ్ గుంపు అందరేనండి, అన్ని గోత్రాలు కలిపే ఉంటాయి, జనాలు అందరూ పాపం చేశారు. సపోజ్ వాళ్ళకి ఏం చేయాలంటే 12 గోత్రకర్తలు వస్తారు, లీడర్స్ ఆఫ్ ద ట్రైబ్స్. 12 మంది వచ్చి ఏం తీసుకురావాలి? వీళ్ళ కూడా కోడె దూడనే తీసుకురావాలి. యంగ్ వర్జిన్ బుల్ కోడె దూడను తీసుకొచ్చి 12 మంది లీడర్స్ ఇప్పుడు ఆ కోడె మీద చేయి ఉంచుతారండి. చేయి ఉంచినప్పుడు సేమ్ ప్రాసెస్,
మరలా ఇప్పుడు ఎలాగండి స్ప్రింక్లింగ్ ఎక్కడ చేయాలండి? అక్కడ ఆ యొక్క గుడారము దగ్గరే ప్రోక్షించాలి. కాకపోతే మరలా ఇప్పుడు అక్కడ నుంచి ఇందాకలా మనకి ఎక్కడికి వెళ్ళారండి? లోపలికి. యాజకుడు పాపం చేసినప్పుడు లోపలికి వెళ్ళి దూప వేదిక దగ్గర, ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి లేదు. ఓన్లీ అది యాజకులకు సంబంధించి. ఇక్కడ గోత్రకర్తలు కాబట్టి ఇప్పుడు ఇక్కడ దహన బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ కొమ్ములకు ప్రోక్షించాలి. యాజకులైతే లోపల ధూపవేదిక, వీళ్ళైతే ఇక్కడ తెర దగ్గర ప్రోక్షించాలి. తెర దగ్గర ప్రోక్షించిన తర్వాత ఈ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ కొమ్ములకు ప్రోక్షించాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు తర్వాత ఇఫ్ లీడర్, ఏమండి, ఇప్పుడు గోత్రకర్త, లీడర్ ఆఫ్ ద ట్రైబ్, ఇందాక చూసింది జనులందరూ కలిసి చేసిన పాపం, కమ్యూనిటీ సిన్. ఇప్పుడు లీడర్ చేస్తే మగదైన గోట్, మేక పిల్లను, మగ మేక పిల్లను తీసుకురావాలి. ప్రాసెస్ అంతా సేమ్. మళ్ళీ ఏమండి, మేక అంటే గోట్ అండి, షీప్ అంటే గొర్రె. ఏమండి, మేల్ అది కూడా మొగదై ఉండాలి. మొగది తీసుకొచ్చి ప్రాసెస్ సేమ్, బలిపీఠం దగ్గర ప్రోక్షించి కొమ్ములు వధించాలి. తర్వాత కామన్ మ్యాన్, ఆ కమ్యూనిటీలో మ్యాన్, ఏమనంటే కమ్యూనిటీలో మెంబర్, కమ్యూనిటీ మెంబర్ అంటే గోత్రంలో ఉన్న కమ్యూనిటీ మెంబర్. ఆయన పాపం చేస్తే అతను ఏం తీసుకురావాలి? ఫీమేల్ గోట్. ఓకే, లీడర్ అయితే మేల్ గోట్, ఈయనైతే ఫీమేల్ గోట్. ఒకవేళ దాని తర్వాత ఏమండి, దాని తర్వాత చూడండి, ఎవరైనాను ఇక సమాజంలో ఉన్న ఎవరు పాపం చేసినా అతను గిల్ట్ ఆఫరింగ్ కోసం ఏం తీసుకురావాలండి? ఫీమేల్ ల్యాంబ్ ఆర్ గోట్, అంటే ఆడ మరి గొర్రె కానీ మేక కానీ తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకవేళ కిందన నోట్ ఇంకోటి, దేవుడు ఎంత వసతి కల్పించారంటే పొరపాటున ఆయన సామాన్య మానవుడు గనక ఇది ఎఫోర్డ్ చేసుకోలేని భేదవాడైతే, ఖర్చు పెట్టుకోలేని భేదవాడైతే పాపం చేశాడు, కానీ ఆ పాపాన్ని తుడిచిపెట్టుకోవడానికి లేకపోతే దేవుని దగ్గర బలి అర్పించడానికి అతనికి స్తోమత లేదు. లేకపోతే ఏం చేయాలి తెలుసా? ఆయన గ్రెయిన్ ఆఫరింగ్ తేవచ్చు. గ్రెయిన్ ఆఫరింగ్ అంటే ఇందాక చెప్పాను, గోధుమల పిండితో చేసే గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య అర్పణ తీసుకొచ్చి బలిపీఠం మీద దాన్ని దేవునికి అర్పణగా ఇవ్వవచ్చు. ఓకే, ఇక్కడతో 4వ అధ్యాయము పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్లు అన్నీ చెప్పేస్తాను. ఓకేనండి, ఫాస్ట్గా ఏది ఈ 4వ అధ్యాయంలో ప్రీస్ట్ ఆఫరింగ్, ఏమండి అర్థమవుతుందండి? ఫస్ట్ ప్రీస్ట్ ఆఫరింగ్, మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు అని రాసుకోండి. ఫస్ట్ ప్రీస్ట్ ఆఫరింగ్ మొదటి వచనం నుంచి 12 వచనాలు. దాని తర్వాత ఏమొచ్చిందండి? కమ్యూనిటీ సిన్, అంటే సమాజం అంతా పాపం చేసినప్పుడు దానికి సూచనలు 13వ వచనం నుంచి 21వ వచనం వరకు, 13 నుంచి 21 వరకు. తర్వాత గోత్రకర్త, లీడర్, నాయకుడు ఎవడైనా పాపం చేస్తే ఆ యొక్క నియమావళి 22వ వచనం నుంచి 26 వరకు. తర్వాత మెంబర్ ఆఫ్ ది కమ్యూనిటీ, ఎవరైనా మరి ఆ గోత్రములో వ్యక్తి మెంబర్ ఉంటారు, కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. లీడర్ తర్వాత ఇంకో కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. కమ్యూనిటీ మెంబర్స్ పాపం చేస్తే వారికి నియమావళి సూచనలన్నీ 27వ వచనం నుంచి 31వ వచనం వరకు.
31 కాదు, సారీ, 31 కాదు, ఆఖరి వరకు అండి, ఆఖరి వరకు. ఇందాక చెప్పాను కదా 5వ అధ్యాయము 13 వరకు ఉంటుందని. ఓకే, 4వ అధ్యాయము ఆఖరి వరకు అంటే మనకి 35వ వచనం వరకు ఉంది. ఇప్పుడు దాని తర్వాత నార్మల్ కామన్ పర్సన్, సామాన్య మానవుడు, సమాజంలో ఉన్న వ్యక్తి పాపం చేస్తే అతనికి సూచనలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు అని చెప్పాను. రైట్, ఓకేనండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ కనిపించే ఆఖరిది 5వ అధ్యాయములో ఇందాక చదువుకున్నాం మనం. 4వ అధ్యాయం అయిపోయింది, 5వ అధ్యాయంలో సగం కూడా అయిపోయింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇంపార్టెంట్ పాయింట్ చదువుకొని ముగించుకుందాం. గిల్ట్ ఆఫరింగ్. గిల్ట్ అంటే అపరాధ పరిహారార్థ బలి అర్పణ. బలి అర్పణ, అపరాధ పాప పరిహారార్థ బలి అర్పణ. అన్ఇంటెన్షనల్, అనుకోకుండా జరిగింది. ఇది 5వ అధ్యాయము 14వ వచనం నుంచి మళ్ళా పక్క అధ్యాయంకి వెళ్ళాలి. 6వ అధ్యాయం 7వ వచనం వరకు ఉంటుందండి. ఏమండి, 5:14 నుంచి 6:7 వరకు ఉంటుందండి. అలాగే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అని చెప్పాను కదా. ఎక్కడ రిపీట్ అవుతుంది? ఇందాకలన్నీ 6వ అధ్యాయంలో రిపీట్ అయ్యాయి. ఇది మాత్రం 7వ అధ్యాయంలో రిపీట్ అవుతుంది. 7వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఈ విషయాలు ఉంటాయి. ఏమండి, ఇందులో క్రమం ఏంటి? ఇందులో సిన్ ఆఫరింగ్లో ఎలాగుందో సేమ్ క్రమము మరి గిల్ట్ ఆఫరింగ్లో కూడా ఉంటుంది. సేమ్ పైన ఏ విధంగా చెప్పామో అదే ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా 5 అధ్యాయాలు మనము పూర్తి చేసుకున్నాం. వీటిలో సారాంశము మరొక్కసారి చెప్పుకుంటూ వచ్చేద్దాం. అర్పణ దేనికి సాదృశ్యమండి? దేవుని యొక్క దయా కృప పొందుకోవడానికి పాప క్షమాపణ కొరకు అర్పణిస్తుంది. మరి బలి అర్పణ చేయవలసిన కారణం ఏంటి అంటే, మరి బలి అర్పించాలంటే రక్తమే ఏ జీవానికైనా ప్రాణాధారము గనుక ఒక ప్రాణము బలిగా పెడితేనే తప్ప పాప పరిహారార్థం జరగదు గనుక బలి అర్పణ ఇవ్వటానికి జంతు బలులు జరుగుతున్నాయి. అయితే జంతు బలులు అనేవి శాశ్వతమా తాత్కాలికమా? తాత్కాలికం. పాపమును తుడిచిపెట్టదు కానీ పాపమును కప్పుతుంది. దేవుని దృష్టికి మన పాపము కనబడనివ్వకుండా తాత్కాలికంగా అవి కవరింగ్ ఇస్తుంది. కానీ నిత్యమైన ఘనమైన బలి అర్పణ మన ప్రభువైన యేసుక్రీస్తు చేశారు. ఆయన తనంతట తానే వచ్చి స్వేచ్ఛార్పణగా బలి అర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ప్రతి అర్పణ వెనకాతలు ఉన్న క్రమము విధానము కూడా కంప్లీట్గా మనం యేసుక్రీస్తు వైపు సూచిస్తుంది కనుక మనము ఇప్పుడు మనకైతే ఇక ఎడ్ల యొక్క కోడల యొక్క మరి గొర్రెల యొక్క రక్తము మన పాపమును తీయలేదు, కేవలం క్రీస్తు నామములో. అయితే ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన అడిగేది ఒకే ఒక్క మాట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపములను కడగండి. ఇదిగో నేను యేసుక్రీస్తుని నా స్వరక్తము సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నానని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు మరి అన్నడూ గుర్తు చేసుకొని అంటున్నాడు ఆయన. ఇది గొప్ప విషయం అండి. ఏమంటే అర్థమవుతుందా? మనుషులైతే అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారండి, ఎప్పుడెప్పుడో విషయాలు గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుడైతే ఒకటే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసిన మరుక్షణం, క్రీస్తు రక్తంలో కడగబడిన మరుక్షణం, నువ్వు బాప్తిసం పొందుకున్న మరుక్షణం నీ పాపములు అగాధ సముద్రములో నేను పాతి పెట్టేస్తున్నాను. ఐ విల్ నాట్ రిమెంబర్ దమ్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడో జరిగిన గుర్తొచ్చి దుఃఖం వచ్చేస్తుంటుంది, గుర్తొచ్చి కోపం వచ్చేస్తుంటుంది. అవునా? వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవాళ్ళకి మెమరీ దేవుడు బాగా ఇచ్చాడు. పెళ్ళిలో నువ్వేం చేసావో తెలుసా అంటుంటారు వీళ్ళు. అంటారా లేదా? మా నాన్నని ఎంత మాట అన్నావు పెళ్ళికి ముందు, మా అమ్మని ఎంత మాట అన్నావు, పెళ్ళైన కొత్తలో ఏమన్నావు అని పాస్టమ్మ గారు అనరు, కానీ ఆవిడ ఎప్పుడు అలాగ అనలేదు.
జనరల్గా బయట జరిగేది. మీరు అందరూ మంచోళ్ళు, బయట పోకడ అలా ఉంటుంటుంది కొంతమంది. ఏమండి, ఆడవాళ్ళని కదా, పురుషులు కూడా స్నేహితులను ఎవరో ఏదో చేశారని గుర్తించుకొని కొన్నిసార్లు కోపం వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళ మీద బాగానే ఉంటాం, మళ్ళీ ఏదో పురుగు దూరుతుంది లోపలికి, పాత గుర్తొచ్చేస్తుంది, గుర్తొచ్చి కోపం వచ్చేస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఆయన గుర్తు చేసుకుంటే మన పరిస్థితి ఏంటంటే చెప్పండి. ఒక్కసారి మనం చేసిన పాపాన్ని, ఆయన ఎదుటి చేసిన పాపాన్ని కనుక ఆయన మరలా గుర్తు చేసుకుంటే ఇంపాసిబుల్, బతకడం ఇంపాసిబుల్. అందుకే నేను ఎన్నడూ గుర్తు చేసుకోను. ఎందుకంట ఇంకా గుర్తు చేసుకునేది ఎవరినంట? యేసుక్రీస్తుని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మనకు బదులుగా ఇక్కడ బలి అర్పణకు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఆ జంతువు మీద చేతులు మోపుతున్నాడు. ఈరోజు మనం యేసయ్య వైపు చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసయ్య వైపు చేతులు ఎత్తి, ప్రభువా నా పాపం క్షమించని అడగడం మనం చేయవలసిన పని. సో అప్పుడు దేవుడు ఎవరి వైపు చూస్తున్నారంటే తండ్రి యేసు వైపు చూసి మనల్ని కుమారుడిగా స్వీకరిస్తున్నారు. శిలువ మీద వేలాడుతున్న యేసయ్య, జాగ్రత్త వినండి, శిలువ మీద వేలాడుతున్నది యేసయ్య కాదు, మనందరి పాపములు అక్కడ. సో మనల్ని చూస్తేనేమో యేసయ్య కనిపిస్తున్నారంట, శిలువను చూస్తుంటేనేమో మనం కనిపిస్తున్నాం అక్కడ. దేవుడు ఎంత గొప్ప క్రియ చేశారండి. ఏమంటే అర్థమవుతుందండి? తాత్కాలికంగా కప్పే ఆ యొక్క ఎడ్ల యొక్కయో గొడ్ల యొక్కయో రక్తము కాదు, ఇది సంపూర్తిగా నిర్మూలించిన పాప ప్రక్షాళన. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. సో ప్రతిరోజు మనము ఈ గిల్ట్ ఆఫరింగ్, పాప పరిహార ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, ప్రతి అర్పణ ఇవ్వాలి. అందుకే ఏది పుచ్చుకున్నా, ఏది తిన్నా, ఏది చేసినా మనం కృతజ్ఞత చెప్పాలి. పిల్లలందరూ చెప్పాలి, మనం కూడా చెప్పాలి, పెద్దలు. ఏమంటే ప్రతి నిమిషం ప్రార్థన చేయాలి. ఒక విషయం ఏదైనా తలంపు వచ్చిందనుకో, వెంటనే మనసులోనే ప్రభు నన్ను క్షమించండి, నన్ను మరి అపరాధం నుంచి నన్ను క్షమించండి అని అడుగుతూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది శాంక్టిఫికేషన్. అందుకే ఈ గ్రంథం చదివినప్పుడల్లా ఎవరి వైపు చూడాలండి? యేసు వైపే చూచుచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈ నిర్గమాకాండములు, లేవియ కాండంలో ఉన్న పద్ధతులు వీటన్నింటినీ మళ్ళీ క్షుణ్ణంగా క్రీస్తు స్వారూప్యంలో అర్థం చేసుకోవాలంటే ఏ గ్రంథం చదవాలి? హెబ్రీలకు రాసిన పత్రిక చదవాలి. అలాగే రోమీ పత్రికలో ఉంటుంది కూడా, హెబ్రీలకు పత్రికలో ఉంటుంది, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది, పత్రికల్లో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి క్రీస్తు వైపు చూడండి. మన యొక్క ప్రతి దినము మన పాపముల నిమిత్తము ప్రార్థన చేయండి. ప్రభువు మనల్ని అందరిని క్షమించి రక్షణలోకి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు వందనాలనైనా. పరమ తండ్రి, అయా సృష్టికర్త అయిన దేవుడా, ఇదిగో అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా మీకు వందనాలు. ఆ కాలంలో మా యొక్క మనుషుల యొక్క పాపమును అయా మీకు కనిపించకూడదని తాత్కాలికమైన అయా జంతువు రూపంలో ఉన్న ఆ ప్రాణమును బలిచ్చి దాని రక్తాన్ని నేను అడ్డంగా పెట్టావు. ఇదిగో ఈ అంత్యకాలమందు క్రీస్తుని మా కొరకు పంపించి అయా అడ్డంగా పెట్టడమే కాదు, సంపూర్ణంగా అయా పాపమును తుడిచిపెట్టేసి మమ్మల్ని క్షమించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క బలి అర్పణ ప్రతి దాంట్లోని మా కొరకు బలి అయిపోయిన యేసుక్రీస్తును చూస్తున్నాం తండ్రి. మాకు బదులుగా ఆయన బలి అయిపోయారు. అయా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని నేను క్షమించండి. మీకు కృతజ్ఞత చెల్లిస్తూ అయా క్రీస్తు రక్తంలో కడగబడి మేము మీ కుమారులు అవ్వడానికి ఆయన ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ, చదువుబడిన లేఖనంలో మా జ్ఞానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి దినం లైవ్లో మరలా ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనడానికి కృప దయచేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే ఇదిగో రేపు మరలా మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, లోకస్తులు అనేక మంది ఈ లైవ్ వీడియోలో చూస్తున్నారు, వారిని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని, కొందరినైనా మారు మనసు కలిగించడానికి వారికి హృదయాలు దర్శించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి సదాకాలము దేవుని కృప తోడై ఉండి సర్వసత్యంలో నడిపించబడదుముగాక. ఆమేన్,
ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. మరి ఆశీర్వదించబడినట్టయితే ఈ వర్తమానాన్ని కొందరికి షేర్ చేయండి. తెలియని విషయాలు చాలామందికి తెలియజెప్పడానికి ప్రయత్నించండి. ఇందులో సువార్త ఉంది కనుక కొంతమందికైనా షేర్ చేయండి. అంతేకాదు యూట్యూబ్లో ఓ ప్రక్రియ ఉంది. ఎక్కువగా లైక్స్ పడితేనే తప్ప ఈ వీడియో ఎక్కువ మందికి జనరేట్ అవ్వదు కనుక మీరు లైక్ చేయడానికి కూడా ప్రయత్నించండి, షేర్ చేయండి. అలాగనే రేపటి బైబిల్ స్టడీకి మరి అందరూ సిద్ధంగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.